ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి 29th జూన్ నుంచి స్టార్ట్ అవుతాయండి. సో ఇప్పుడు ఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, గ్రాడ్యుయేట్ రాసే వాళ్ళకి అందరికీ ఉపయోగపడేలాగా ఈ వీడియోస్ ఉంటాయి. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అయితే ప్రీవియస్గా గ్రాడ్యుయేట్ వాళ్ళకి సంబంధించి ఒక 2 వీడియోస్ చేసాం. అవి కూడా మీకు యూజ్ అవుతాయండి. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అవి కూడా చూడండి. అవి చూస్తూ ఈ వీడియోస్ని కూడా మీరు ఫాలో అయితే మ్యాక్సిమం నేను ఏదైతే చెప్తున్నానో ఆ మోడల్స్ నుంచి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఏ ఒక్క మోడల్ని విడిచిపెట్టకుండా ప్రతిదీ జాగ్రత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ అండి, ఈ క్వశ్చన్ ఇచ్చారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7500 + 1250 డివైడ్ బై 50. అంటే బాడ్మస్ రూల్ని యూస్ చేసి మనం సింప్లిఫై చేయాలి. ఎక్కువగా సింప్లిఫికేషన్స్ ఈ ఎగ్జామ్స్లో అయితే బాగా కనిపిస్తున్నాయి. సో దీన్ని సింప్లిఫై చేయాలనుకోండి, మొదట దీన్ని మనం సపరేట్గా బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలండి. ఎప్పుడు కూడా బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ ఎడిషన్, ఎస్ సబ్ట్రాక్షన్. ఆర్డర్లోనే వెళ్ళాలండి ఎప్పుడు కూడా. ఆర్డర్ కానీ మీరు మిస్ చేస్తే కాలిక్యులేషన్స్ తప్పు వస్తాయి. సో ముందు బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. సో ఈ 0 0 ఎలిమినేట్ అయిపోద్దండి. 125/5 అంటే ఎంత అవుతుందండి? 25 అవుతుంది. ఈ 25 దీనికి యాడ్ చేసేయండి. యాడ్ చేసాం అనుకోండి 7525. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అదే దీని ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏంటి ఇచ్చారంటే బార్ సమ్స్ ఇచ్చారండి. మనకి ఎప్పుడైనా ఇలాంటివి ఇచ్చారనుకోండి 3.26 బార్ అంటారండి. అంటే ఒరిజినల్గా దీన్ని 3.262626 ఇలా రాస్తారన్నమాట. సో మనం రాసేటప్పుడు ఆ విధంగా రాయాలి. సో ఇక్కడ ఏంటంటే దీనికి రేషనల్ ఫామ్ ఉంటుందండి. 3 అలా వదిలేస్తారు. ఈ 26 బార్ అంటే 26 పైన రాసి బారు 2 డిజిట్స్కి ఉంది కాబట్టి 2 9లు కింద రాయాలన్నమాట. సో 99 అంటే 326/99. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్ అన్నమాట. ఈ ఫామ్ని మనం ఎక్కువగా యూస్ చేసి మనం సింప్లిఫికేషన్స్ చేయాలి. 326/99. ఈ 26 ఉంది కదా, దాన్ని పీరియడ్ అంటారు. ఇందులో 2 డిజిట్స్ ఉన్నాయి కదా, దాన్ని పీరియాడిసిటీ అంటారు. అంటే పీరియాడిసిటీ 2, పీరియడ్ 2 మాట. సో మీకు ఇక్కడ ఏదైతే పీరియడ్ ఉందో అది పైన రాసి పీరియాడిసిటీ 2 ఉంది కాబట్టి 2 9స్ని కింద తీసుకోవాలి. ఇలా ప్రతి నెంబర్ని ఇలా మార్చుకొని ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేయాలి. అయితే ఇక్కడ మనం అంత ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మనం డైరెక్ట్గా చేయొచ్చు అండి. ఎలా చేయొచ్చు చూడండి. 3లోంచి 2 తీసారు అనుకోండి 1, 1కి 1 కలిపారు అనుకోండి 2. అంటే ఫస్ట్ అయితే ఖచ్చితంగా 2 వస్తుందండి. అంటే 2 పాయింట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఈ 26 బార్లోంచి 14 బార్ ఉంది చూసారా, అది మైనస్ చేసేయండి. 26లో 14 తీసేసారు అనుకోండి 12 బార్ ఉంటుందండి. ఇక్కడ 26లో 14 తీసేసాను, 12 ఉంది. ఇక్కడ మరి 3 యాడ్ చేయాలి కదా, యాడ్ చేయండి. యాడ్ చేస్తే 45 అంటే ఏమొచ్చిందండి మనకి 2.45 బార్. అంటే ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది దీని యొక్క రిజల్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఈ మొత్తం వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేసినప్పుడు డైరెక్ట్గా సింప్లిఫై అంటే 0.5 × 0.5 అంటే 0.025 ఇలా రాసేయకుండా, సో మనం ఏంటంటే అది క్యాలిక్యులేట్ చేసేయకూడదు. అలా డైరెక్ట్గా వెళ్ళిపోకూడదండి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇది ఏదైనా ఫార్ములా ఉందో లేదో చూసుకోవాలి. అంటే ఏదైనా ఫార్ములా ఇలా ఇచ్చినప్పుడు ఏమంటే ఏదైనా ఒక ఫార్ములా ఫామ్లో ఉందో లేదో మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది 0.5 హోల్ స్క్వేర్ మాట, ఇదైతే 0.3 హోల్ స్క్వేర్ అండి. ఇదేంటో తెలుసా, 0.5 × 0.3 అండి. అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఫామ్లో ఉంది ఒకటి బి స్క్వేర్ మైనస్ ఏబి ఫామ్లో ఉందండి. ఇలా ఉందండి, ఏ స్క్వేర్ + బి స్క్వేర్ మైనస్ ఏబి ఫామ్లో ఉంది. సో మీరు అది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి, అంతేకాని డైరెక్ట్గా మల్టిప్లై చేసి సింప్లిఫై చేయడానికి ట్రై చేయకూడదు. అయితే ఇక్కడ చూడండి, ఇది 5 క్యూబ్ అండి. అంటే ఏ క్యూబ్ అని అర్థం, ఎందుకంటే 0.5 హోల్ క్యూబ్ మాట. ఇది 3 క్యూబ్ అండి, అంటే 27. మీరు పాయింట్ పక్కన పెట్టండి, పాయింట్ ఏదైనా రాసుకోవచ్చు మనం. సో క్యూబ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది 0.3 హోల్ క్యూబ్ మాట. అంటే బి క్యూబ్ ఫామ్లో ఉంది, అంటే ఏ క్యూబ్ + బి క్యూబ్ ఫామ్లో ఉంది. అంటే ఏ స్క్వేర్ + బి స్క్వేర్ మైనస్ ఏబి బై ఏ క్యూబ్ + బి క్యూబ్ని ఏమని రాయొచ్చు అండి, ఏ + బి ఇంటూ ఏ స్క్వేర్ + బి స్క్వేర్ మైనస్ ఏబి అని రాస్తారండి. ఇది ఏ క్యూబ్ + బి క్యూబ్ ఫార్ములా. సో మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏ + బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకటి, ఏ - బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకటి, ఏ స్క్వేర్ - బి స్క్వేర్ ఒకటి, ఏ + బి హోల్ క్యూబ్, ఏ - బి హోల్ క్యూబ్, ఈ ఫార్ములాస్. అలాగే ఏ క్యూబ్ + బి క్యూబ్, ఏ క్యూబ్ - బి క్యూబ్, ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలండి. అవి చాలా ఎక్కువగా వాడే ఫార్ములాలు అన్నమాట. సో వాటిని మర్చిపోకూడదు, ఖచ్చితంగా వాటి మీద మీరు వర్క్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఎలిమినేట్ అయిపోతుందండి. ఇది ఎలిమినేట్ అయిపోతే ఏముంది మనకి 1/a + b ఉందండి వాల్యూ. సో 1/a + b అంటే ఎంత, ఒకటి 0.5 ఇంకోటి 0.3 అండి బి అంటే. అంటే ఏమవుతుందండి 1/0.8. మరి 1/0.8 అంటే 0.8 అంటే 8/10 కదా. సో దీన్నే మనం ఏమని రాయొచ్చు, 10/8 అని రాయొచ్చు. సో 2 5s 2 4s, సో 5/4 అని రాసాం. 5/4 అంటే 4తో డివైడ్ చేస్తారనుకోండి, 4 1s 4, 4 2s 4 5s. అంటే మనకి వాల్యూ ఏమొచ్చిందండి
1.25. అంటే మీరు ఈ ఫామ్లో ఉందని తెలిస్తే చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా సాల్వ్ చేసిన వస్తుందండి, కానీ లెందీ అయిపోద్ది కదా. సో ఫార్ములాని అప్లై చేసి, అంటే అసలు ఇది కూడా రాయవసరం లేదండి, చూడగానే అది అర్థమైతే డైరెక్ట్గా 1/a+b అని వేసేస్తారు చాలామంది. సో అలా చేయడానికే ట్రై చేయాలన్నమాట. సో 1.25 అంటే ఏంటండి, ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ y వాల్యూ ఇచ్చారు 26 అని. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y ఇంటూ √y³ - y². ఈ వాల్యూ కాలిక్యులేట్ చేయమన్నారు. చూడండి, ఈ రెండిట్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఏం కామన్గా ఉంది, y² కామన్గా ఉందండి. సో y ఇంటూ ఆ y² కామన్ తీసామనుకోండి, ఇక్కడ y - 1 ఉంటుందండి. సో ఈ విధంగా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ y²కి స్క్వేర్ రూట్ పెడితే y బయటకు వస్తుందండి. సో అప్పుడు ఏమవుతుంది, y బయటకు వస్తే y² బయటకు అవుతుంది. ఎందుకంటే ఒక y వచ్చింది ఆల్రెడీ, ఇక్కడ ఒక y ఉంది కదా, y² అవుతుంది. ఇక్కడ y - 1, y అంటే ఎంత అండి, 26 - 1. సో దాన్ని అలా రాద్దాం ముందు. సో ఇప్పుడు y² అంటే 26² అండి, 676. y అంటే 26, 26 - 1 అంటే ఎంత అండి, 25. మరి √25 అంటే ఎంత, 5. సో ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి. సో 5 6 30, 5 7 35 + 3 38, 5 6 30 + 3 33. అంటే ఏమొచ్చిందండి మనకి, 3380. సో ఆప్షన్ బి ఆన్సర్ మాట. అంతేగాని ప్రాబ్లం చూసి కంగారు పడకూడదు, జస్ట్ ప్రశాంతంగా ఆలోచించారంటే మీకు ఎలా సాల్వ్ చేయాలో అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ దానికి వెళ్ళాం అనుకోండి. మనకి ఫైండ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ 5.46 బార్ ఇన్ ది ఫ్రాక్షనల్ ఫామ్ అని అడుగుతున్నాడు వీడు. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడండి, 5.46 బార్కి ఫ్రాక్షనల్ ఫామ్. ఇందాక మీకు ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఒక క్వశ్చన్ వచ్చింది ఇలాంటిదే. సో దీన్ని చేసేటప్పుడు 5.46 బార్ కదా అన్నారు. సో దీన్ని ఏమని రాయొచ్చు, 546/99. ఎందుకంటే 46 అనేది రిపీటింగ్ పార్ట్. రిపీటింగ్ పార్ట్ని మనం ఏమంటాం, పీరియడ్ అంటాం. అందులో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పీరియాడిసిటీ 2, అందుకే 2 9స్ని కింద వేయాలి. దీన్ని మనం కన్వర్ట్ చేయాలన్నమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవాలి. సో 99 × 5 అండి. 99 × 5 అంటే 5 9 45, 495 వస్తుంది. 46 యాడ్ చేయండి, దీనికి యాడ్ చేసినట్లయితే 541 వస్తుంది. అంటే 541/99. సో 541/99 అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇది మన రిజల్ట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇక్కడ నుంచి చేసే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్, అంటే ప్రోగ్రెషన్స్ మాట. జామెట్రిక్ ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, కానీ ఈజీగానే ఉంటాయండి. జస్ట్ ఆ బేసిక్ రిజల్ట్స్ తెలిస్తే చాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ గురించి నేర్చుకుంటున్నాం. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో అండి మనకి మెయిన్ రిజల్ట్స్ ఏంటంటే nth టర్మ్ ఫార్ములా అండి. nth టర్మ్ ఫార్ములా ఏంటి, a × r⁻n−1. అలాగే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా ఉంటుందండి, a × r⁻n−1/r−1, r ≠ 1. అలాగే నెక్స్ట్ వన్ అండి, సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటుందండి, a/1 - r. ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో రిజల్ట్స్ మాట. ఈ రిజల్ట్స్ మీదే అడుగుతాడు అడిగిన క్వశ్చన్స్. సో ఈ 3 మీకు తెలుసుంటే చాలండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమి ఇచ్చారు, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. ఎప్పుడైనా ఫస్ట్ టర్మ్ అంటే ఏ అంటారండి, ఏ వాల్యూ మాట. ఏ వాల్యూ అనేది 2 అని అర్థం. అండ్ ద కామన్ రేషియో ఇచ్చారు, అంటే ఆర్ వాల్యూ అంటారు, ఆర్ వాల్యూ 3. దెన్ వాట్ విల్ బి ద ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్, అంటే T5 కాలిక్యులేట్ చేయమంటున్నారు వాడు. ఫిఫ్త్ టర్మ్ అంటే పర్టికులర్ టర్మ్ అడిగారు. సో ఎప్పుడైతే పర్టికులర్ టర్మ్ అడిగారో nth టర్మ్ ఫార్ములాను అప్లై చేయాలి. అంటే ఫిఫ్త్ టర్మ్ ఫార్ములా అంటే ఇది యూస్ చేయాలన్నమాట. అది అంటే పర్టికులర్ టర్మ్ అడిగారు కాబట్టి. సో నేను T5 కాలిక్యులేట్ చేయాలి. ఏ అంటే 2 వేస్తున్నాను, ఆర్ అంటే 3 అండి, పవర్లో 5 - 1 ఎందుకంటే ఫిఫ్త్ టర్మ్ కాబట్టి. సో 2 ఇంటూ ఇక్కడ 5 - 1 అంటే ఎంత అవుతుంది, 4. అంటే 3/4 అంటే ఎంత, 81. మరి 81 అంటే 2 × 81 అంటే ఎంత అవుతుంది అంటే మనకి 162. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మన రిజల్ట్ మాట. నెక్స్ట్ వన్, ఇక్కడ వాల్యూ ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/1.4. పాయింట్ కాదంటే ఇక్కడ ఇంటూ మాట. మనం బేసిక్గా ఏంటంటే పాయింట్ అనుకుంటాం. 1 × 4, 4 × 7, 7 × 10 అలా మాట. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెషన్స్లో ఇలా రాస్తారు ఎప్పుడు కూడా. ఇది ఇంటూ కిందే లెక్క అండి ఎప్పుడు కూడా. ఇలాంటి సమ్స్ ఎప్పుడైనా ఇచ్చినారంటే అవి ఇంటూ అని అర్థం మాట. 1 × 4, 4 × 7, 7 × 10 ఆ విధంగా వేస్తారు. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. సో ఈ వాల్యూని మనం సాల్వ్ చేయాలనుకోండి, ఇక్కడ ఏం చేయాలంటే మొదట ఈ 1, 4, 7, 10 ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. 1, 4, 7, 10 చూడండి, మీరు నెంబర్లు తీసుకోండి. 1, 4, 7, 10 ఇలా అబ్జర్వ్ చేశారనుకోండి, +3తో నెంబర్లు పెరుగుతున్నాయి. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంటే 3 డిఫరెన్స్తో పెరుగుతున్నాయి. ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్తో మొత్తాన్ని మల్టిప్లై చేసి మొత్తాన్ని డివైడ్ చేయాలి.
అంటే ఈ వాల్యూ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేయాలి. అంటే మనం ఎలా రాయొచ్చు, 1/3 ఇంటూ పైన 3 వేయాలన్నమాట. 3/1 ఇంటూ 4 అండి. అలాగే 3/4 ఇంటూ 7, అలా 3/7 ఇంటూ 10 ఇలా కంటిన్యూగా రాయాలండి. అలాగే 3/47 ఇంటూ 50. సో ఇలా రాయవలసి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ ఒకసారి తెలిస్తే డైరెక్ట్గా మనం ఆన్సర్ రాయడం అలవాటు అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఇలా తెలిసి ఉండాలన్నమాట, అంటే 3 అని అర్థం మాట. అయితే ఈ 3 ఏదైతే ఉందో దీన్ని మనం 4 - 1 అని రాయొచ్చు అండి. నేను పర్టికులర్గా ఒక టర్మ్కి చెప్తున్నాను చూడండి. ఈ 3ని నేను ఏమని రాయొచ్చు అంటే 4 - 1 కిందన 1 ఇంటూ 4 అని రాస్తాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఈ 4తో ఈ వాల్యూని అంటే 4/1 ఇంటూ 4 మైనస్ 1/1 ఇంటూ 4 అని ఇలా డివైడ్ చేసుకుంటాను. ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 1 - 1/4 అని వస్తుందండి. అలాగే ఇక్కడ ప్రతిదీ అలాగే అవుతుంది అన్నమాట. అంటే ఏంటి, మనకి ప్రతిదాన్ని ఆ విధంగానే డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3/4 ఇంటూ 7 ఉందనుకోండి, దాన్ని కూడా అలాగే రాయొచ్చు అన్నమాట. సో 1/3 ఇంటూ ఈ 1 ఇక్కడ ఏముంది కదండి 3/1 ఇంటూ 4ని ఇలా రాసి మనం ఏమని రాసామండి 1 - 1/4 అని రాసాం. దీన్ని ఏమని రాస్తారంటే 1/4 - 1/7. దీన్ని ఏమని రాస్తారంటే 1/7 - 1/10. అలా కంటిన్యూగా రాస్తే దీన్ని ఏమని రాస్తారు 1/47 - 1/50. సో ఇలా రాయడం ఇంపార్టెంట్ మాట. అంటే ప్రతిదానికి అలాగే అడ్జస్ట్ అవుతుందండి ఖచ్చితంగా. సో అలా ప్రతిదాన్ని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉందనుకోండి, దీన్ని కూడా అలాగే రాసామాట. సో మొత్తం ఇలా రాసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్లో అన్నీ ఎలిమినేట్ అయిపోతాయండి. అంటే ఫైనల్గా మిగిలేది మొదటిది చివరిదే. అంటే ఏం మిగిలింది 1/3 ఇంటూ 1 - 1/50. సో 1 - 50 అంటే ఎంత 1/3 ఇంటూ 49/50. అంటే ఏమవుతుందండి 49 పైన ఉంది, కింద 150 అండి. అంటే 49/150 ఆన్సర్. కొంచెం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసి చెయ్యండి సమ్ మాత్రం ప్రత్యేకించి, ఎందుకంటే కొంచెం స్టాండర్డ్కి వచ్చినాయి. కానీ మీకు ఈ స్టెప్స్ మీద ఒక అవగాహన వచ్చేసింది అనుకోండి, డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేసుకోవచ్చు అన్నమాట. ఈ మధ్యలో వేయవసరం లేదండి. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ మీద ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మేమేం చేస్తాం, డైరెక్ట్గా ఇక్కడ 3 డిఫరెన్స్ ఉంది కాబట్టి 1/3 వేసేస్తాము. తర్వాత ఫస్ట్ 1 వేసేసి లాస్ట్లో డైరెక్ట్గా 1/50 వేసి డైరెక్ట్గా సాల్వ్ చేసేస్తాం అన్నమాట. సో అలాగే మీరు చేయాలి. అలా చేయాలి అంటే మీకు దీని మీద ఒక అవగాహన ఉండాలి. ఫస్ట్ మీరు సాల్వ్ చేయడం రావాలి. వస్తే అప్పుడు డైరెక్ట్గా ఈ స్టెప్ పడిపోద్ది. ఈ స్టెప్ పడిపోయింది అనుకోండి ఆన్సర్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కూడా ఆల్మోస్ట్ అలా అండి, ఇప్పుడు చెప్పిన లాంటి క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే సమ్ ఆఫ్ ద 20 టర్మ్స్ అడుగుతున్నాడు సిరీస్లో. అయితే ఇక్కడ ఎండ్ టర్మ్ ఇవ్వలేదు చూడండి, కానీ ఎన్ని టర్మ్స్ అని చెప్పాడు 20 టర్మ్స్. అంటే మనం ఆ లాస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది 5 కదా, ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ టర్మ్ 5, 6, 7 ఇలా కంటిన్యూ ఉన్నాయి కదా, మనకి 20th టర్మ్ కావాలి. అయితే ఇది డిఫరెన్స్ చూడండి, 1 డిఫరెన్స్, ఇక్కడ 1 ఇక్కడ 1. సో 1 డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు ఏం మల్టిప్లై చేయవసరం లేదు, ఏం చేయవసరం లేదు. ఇక్కడ డిఫరెన్స్ ఇందాక చూడండి ప్రీవియస్ ప్రాబ్లంలో 3 డిఫరెన్స్ వచ్చింది, అందుకే ఇక్కడ 3 వేసి 1/3 వేసాం. కానీ ఇక్కడ 1 ఉంది కాబట్టి మీరు ఏం చేయవసరం లేదు, డైరెక్ట్గా ఉన్నట్టు తీసేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ లాస్ట్ టర్మ్ కావాలి. లాస్ట్ టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా ఇచ్చారు కదా, మనకి లాస్ట్ టర్మ్ కావాలంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n - 1 ఇంటూ d అండి. ఇది లాస్ట్ టర్మ్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ టర్మ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములాని యూస్ చేస్తారు. ఇక్కడ మనకి 20th టర్మ్ కావాలి, అంటే t20 కావాలి. a అంటే 5, n - 1 అంటే 20 - 1, d అంటే 1. అంటే 19 + 5 అంటే ఎంత అండి 24. ఇప్పుడు మనకి లాస్ట్ టర్మ్ ఏమవుతుందో తెలుసా 1/24 ఇంటూ 25 ఇది. ఎందుకంటే మనకి ఆ విధంగా మనకి రాయడం రావాలన్నమాట ప్రత్యేకించి. సో మనకి 20th టర్మ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుందండి, ఎందుకంటే నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ టర్మే వస్తుందండి. సో ఆ టర్మ్ ఏదైతే ఉందో సో నేనేం చేస్తున్నాను ఆ టర్మ్ రాసానమాట. సో 24 ఇంటూ 25. ఇప్పుడు దీన్ని నేను రాయాలి, ఎలా రాస్తాను చూడండి. ఇందాక చెప్పిన మెథడ్ ప్రకారం డిఫరెన్స్ 1 కాబట్టి నేను ఇంకా దేన్ని మల్టిప్లై చేయవసరం లేదు, డివైడ్ చేయవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ అయితే నాకు ఏమొస్తుంది తెలుసా 1/5 వస్తుందండి, ఎందుకంటే 1/5 - 1/6 మాట ఇది. 1/5 - 1/6. ఇక్కడ లాస్ట్లో ఏం మిగులుతుందో తెలుసా 1/25 మిగులుతుందండి. సో ఇప్పుడు నేను ఇదే ఉంటుంది ఇంకెందుకంటే మనకి డిఫరెన్స్ అనేది 1 కాబట్టి ఎటువంటి ఇష్యూ లేదు. సో ఎల్సిఎం 25 అండి. సో ఇక్కడ 5 - 1 అంటే ఎంత అవుతుంది 4/25 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం డెసిమల్స్లోకి మార్చాలి ఖచ్చితంగా. చూడండి ఇక్కడ నేనైతే ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఇంటూ 4 ఇక్కడ వేస్తున్నాను అనమాట. పైన 16 కింద 100. 16/100 ఈజీగా రాయొచ్చండి. 2 డిజిట్స్ అంటే 2 జీరోలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చేలా నెంబర్ రాయడమే 0.16. మరి 0.16 అంటే ఏంటి వస్తుందండి ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 500 and 700 డివిజిబుల్ బై 11? 11తో డివైడ్ అయ్యే నెంబర్లు కావాలి, 500కి 700కి మధ్యలో ఉన్న నెంబర్స్ కావాలి.
11తో డివైడ్ అవ్వాలి. సో 11తో డివైడ్ అవ్వాలంటే 500 తర్వాత ఏ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది అంటే మీరు 500ని 11తో డివైడ్ చేసేయండి. 11 4 44 60, 11 5 55 5. అయితే ఇక్కడ రిమైండర్ మిగిలిపోయింది కదా, మనకేంటి 45th మల్టిపుల్ ఏదైతే ఉందో అదైతే 500 లోపు ఉంటుంది. సో నెక్స్ట్ మల్టిపుల్ ఏంటండి, మరి దీని తర్వాత కదా మనకు కావాలి. సో ఫస్ట్ 11తో డివైడ్ అయ్యే నెంబరు 46th మల్టిపుల్, ఆ నెంబర్ రాయట్లేదు. 46th మల్టిపుల్ ఏదైతే ఉందో అది 500 తర్వాత నెంబర్ మాట, అంటే 11తో డివైడ్ అయ్యే నెంబర్. సో అంటే ఏంటి, మీరు 1146 ఏదైతే చేస్తారో అది 500 తర్వాత వచ్చే మొదటి నెంబర్. అలాగే 700 లోపు ఉన్న నెంబర్ కూడా కావాలి. 700ని 11తో డివైడ్ చేయండి. 11 6 66, తర్వాత 40, 11 3 33 అండి. సో ఇక్కడ 7 మిగిలిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికండి ఇక్కడ ఏంటంటే 63 మాట లాస్ట్ నెంబర్. ఇక్కడ డైరెక్ట్గా, ఎందుకంటే లాస్ట్ నెంబర్ అంటే దీని ముందు నెంబర్ కాబట్టి, దీని తర్వాత నెంబర్ అవసరం లేదు కదా. దీని ముందు నెంబర్ అంటే ఇదే. ఇక్కడ కూడా 500కి ముందు అంటే 45, కానీ 500 తర్వాత అంటే 46. సో ఇక్కడ 700 ముందు నెంబర్ అంటే 63 అండి. సో ఇవి 11 మల్టిపుల్స్ ఇవన్నీ కూడా, అంటే 46th మల్టిపుల్ కాడి నుంచి 63rd మల్టిపుల్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 11 మల్టిపుల్స్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న నెంబర్స్ మాట. అంటే 1146 నుంచి 1163 వరకు వచ్చే అన్ని నెంబర్లు 500కి 700కి మధ్యలో ఉంటాయి. అవి ఎన్ని నెంబర్స్ అని అడిగారండి. సో ఎప్పుడైనా ఇలాంటి నెంబర్స్ అడిగినప్పుడు దీనికి ఒక రిజల్ట్ ఉంటుంది, b-a/డిఫరెన్స్ +1. చూడండి, ఇది మీరు నెంబర్లు తీసుకొని చేసినా పర్లేదు, ఇవి ఈ మల్టిపుల్స్ అన్నాం కదా, డైరెక్ట్గా ఇవే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంకా నెంబర్లు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే అది పెద్దది అయిపోద్ది. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ అన్నారు కాబట్టి. సో లాస్ట్ 63rd మల్టిపుల్ మైనస్ ఫస్ట్ మల్టిపుల్ ఏంటంటే 46 బై కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే 1, ఎందుకంటే 46 మల్టిపుల్ 47 అలా కంటిన్యూగా అన్ని మల్టిపుల్స్ వచ్చేస్తాయి కాబట్టి 1 + 1. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 63లో 46 మైనస్ చేయాలండి. 63లో 46 మైనస్ చేస్తే 7 వస్తుంది. 17 + 1 అంటే ఎంత అండి, 18. అంటే మొత్తం మీద 18 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 500 తర్వాత 700 లోపు 11తో డివైడ్ అయ్యే నెంబర్లు మాట. సో ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ అండి. ఇది కూడా దేనికి వాడతారు, మనకి ఇచ్చిన నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఈ రిజల్ట్ వాడతారు. లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై కామన్ డిఫరెన్స్ +1 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు వాడే రిజల్ట్ మాట. నెక్స్ట్, ద 10th టర్మ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ 2 5 8 11. సో ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చారు, దానికి 10th టర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎప్పుడైనా కూడా అండి ఇలాంటి సీక్వెన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అది ఏ ప్రోగ్రెషన్లో ఉందో చూడాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది చెక్ చేయాలి. ఇక్కడైతే ఈక్వల్ డిఫరెన్స్తో నెంబర్లు పెరుగుతున్నాయి. 2 + 3 5, 5 + 3 8, 8 + 3 11. ఎప్పుడైతే ఈక్వల్ డిఫరెన్స్తో నెంబర్స్ పెరుగుతున్నాయో దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనం 10th టర్మ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్గా మనకి nth టర్మ్ ఫార్ములా ఏంటంటే a + n-1 × d అండి. అలాగే సమ్ ఆఫ్ ది n టర్మ్స్కి ఒక ఫార్ములా ఉంటుంది, n/2 × 2a + n-1 × d. అలాగే నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఒక ఫార్ములా ఉంటుందండి, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ +1. ఈ మూడు కూడా మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ మాట. ఇక్కడైతే మనం వాడేది ఏంటంటే nth టర్మ్ ఫార్ములా వాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో వాడు అడిగింది 10th టర్మ్ కాబట్టి T10 అడిగాడు. T10 అంటే a + n-1 × d కదా. సో n అంటే 10 తీసుకోవాలి, a అంటే ఏం తీసుకోవాలంటే ఫస్ట్ టర్మ్ 2 తీసుకోవాలి, d అంటే కామన్ డిఫరెన్స్ అంటే ఏ డిఫరెన్స్తో నెంబర్లు పెరుగుతున్నాయి అది తీసుకోవాలి. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 + 10-1 × d అంటే ఎంత అండి 3. 9 3 27 + 2 అంటే 29. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ నుంచి వచ్చే సమ్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో ఇందులో మనకి 11th క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 24 men can complete a piece of work in 15 days working 8 hours per day. అంటే వాడు ఇచ్చిన డేటాలో 24 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు మనకి వర్క్ని 15 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, డేకి అయితే 8 hours పని చేస్తున్నారండి. దెన్ హౌ మెనీ మెన్ విల్ బీ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days వర్కింగ్ 6 hours per day అంటున్నారు. సో ఇప్పుడు ఏంటి అడుగుతున్నాడు, ఎంతమంది మెన్ వర్క్ని 10 daysలో డేకి 6 hours చొప్పున కంప్లీట్ చేయగలరు. సో మ్యాన్ పవర్ కావాలి. ఎన్ని డేస్ అండి, 10 days. డేకి ఎన్ని అవర్స్ అండి, 6 hours చొప్పున వర్క్ చేస్తారంట. ఇప్పుడు మనం మ్యాన్ పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా ఇవన్నీ కూడా వేరియేషన్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం యూస్ చేసేటప్పుడు వీటన్నిటికీ కామన్గా ఒక రిజల్ట్ ఉంటుంది, ఆ రిజల్ట్ని వాడతాం అన్నమాట. m1d1h1/w1 = m2d2h2/w2. సో ఇది మనకు మెయిన్ ఫార్ములా అండి. ఈ ఫార్ములాని కానీ మీరు వాడినట్టయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ సాల్వ్ చేయొచ్చు. అయితే వాడు అక్కడ ఏ టర్మ్స్ గురించి అయితే మాట్లాడాడో అవే ఉంచి మిగతా టర్మ్స్ ఏంటంటే ఇక్కడ చూడండి సేమ్ వర్క్ అన్నాడు, అంటే రెండు చోట్ల వర్క్ సేమ్, అంటే మనం పర్టికులర్గా ఈ రెండు వాడవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా మ్యాన్ పవర్ సేమ్ అన్నాడు అనుకోండి, ఎం వాడవసరం లేదు. డేస్ సేమ్ అన్నాడు అనుకోండి, డి వాడవసరం లేదు.
వర్క్స్ అదే పర్ డే నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ని చేశారు సేమ్గా చేశారు అన్నాడు అనుకోండి, అది కూడా వాడవసరం లేదన్నమాట. సో ఇక్కడైతే సేమ్ వర్క్ చేశారు కాబట్టి ఇవి యూస్ చేయవలసిన అవసరం లేదు. సో మనం వాడవలసిన ఫార్ములా ఇది మాత్రమే. M1 అంటే ఏంటి 24, D1 అంటే 15, H1 అంటే 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు M2 అంటే ఎంత అండి, మనం కాలిక్యులేట్ చేయాలి 10 into 6. సో ఈ X వాల్యూ కావాలండి, అంటే 24 into 15 into 8 by 10 into 6 అండి. సో 6 1 6 4 ఇక్కడ 5 2 5 3 అండి, ఇక్కడ 2 2 2 into 3 6 6 into 8 అంటే 48. సో మనకు ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ చూడండి, A, B and C కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, 14 days and 21 days రెస్పెక్టివ్లీ. సో ఏ అనేవాడు ఇండివిజువల్గా 10 daysలో కంప్లీట్ చేయగలడు, బి అయితే 14 daysలో చేస్తాడండి, సి అయితే 21 daysలో కంప్లీట్ చేస్తాడు. సో ఇండివిజువల్గా వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ అయితే ఇచ్చారు, 10 days 14 days 21 days అని ఇచ్చారు. సో దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. వాళ్ళు ఏం చేశారండి, మొత్తం అందరూ కలిపి వర్క్ స్టార్ట్ చేశారంటే ఏ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 5 days. ఏ ఎప్పుడు మానేశాడండి, 5 days తర్వాత మానేశాడు. బి లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. అంటే ఇది ఎప్పుడు మానేశాడండి, వర్క్ అనేది ఒక 2 days ఉంటుంది అనగా, అంటే లాస్ట్ 2 daysలో వర్క్ అయిపోద్ది అనగా లాస్ట్ 2 days బి లేడని చెప్తున్నాడు. సో బి లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. దెన్ హౌ లాంగ్ ద వర్క్ విల్ బి డన్. మొత్తం మీద వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందో అది మనం ఫైండ్ అవుట్ చేయవలసింది మాట. సో ఈ 10 14 21కి ఎల్సిఎం కట్టామనుకోండి, ఫస్ట్ 210 అంటే జనరల్గా మనం ఎల్సిఎం మెథడ్ యూస్ చేస్తాం, అందుకని ఎల్సిఎం కట్టాను 210 ఎల్సిఎం. ఏ అనేవాడు 1 dayలో ఎంత వర్క్ చేస్తాడండి 21 units. బి అనేవాడు 1 dayలో ఎంత చేస్తాడు 15 units. అలాగే సి అనేవాడు 1 dayలో ఎంత ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తాడండి 10 units per day మాట. సో ఏ అనేవాడు రోజుకి 21 units చేస్తాడు, బి అయితే 15 units చేస్తాడు, సి అయితే 10 units అండి. అయితే ఇక్కడ ఏం జరిగింది, ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఏ 5 days తర్వాత మానేశాడు, అంటే ఫస్ట్ 5 days ముగ్గురు వర్క్ చేశారు. సో 1 dayలో ముగ్గురు కలిపి ఎంత వర్క్ చేయగలరు, ఇవన్నీ కలిపారు అనుకోండి 21 15 10 కలిపితే మీకు 46 units per day వస్తుంది. అలా కలిసి 5 రోజులు పనిచేశారు. సో ఇంటూ 5 చేసాం అనుకోండి, 5 6 30, తర్వాత 5 4 20 + 3 అంటే 23 అండి. 230 units వర్క్ అయిపోయింది. కానీ మన టోటల్ వర్క్ ఎంత అండి 210. అంటే మనం ఇలా చేయడం వల్ల అంటే టోటల్ వర్కే 210, కానీ ఇక్కడ ఏమవుతుందండి 230 అయిపోయింది. సో ఇది ఈ అప్రోచ్ కరెక్ట్ కాదని అర్థం. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్యకాలంలో మనకి ఎగ్జామ్లో కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మనకి ఇచ్చిన వర్క్ అంటే ఇక్కడ ఎక్కువ వర్క్ అయిపోయిందో ఈ అప్రోచ్లో మనం చేయకూడదండి. సో దీన్ని కంప్లీట్గా మార్చేయాలన్నమాట. సో ఎలా మార్చుతారంటే మొత్తం వర్క్ T daysలో కంప్లీట్ అవుతుంది అనుకోండి, అంటే టోటల్ వర్క్ T daysలో అవుతుంది అనుకోండి. ఈ వర్క్ కోసం ఏ ఎన్ని రోజులు కష్టపడ్డాడు 5 days కష్టపడ్డాడు. బి ఎన్ని రోజులు కష్టపడ్డాడంటే లాస్ట్ 2 days లేడు, మిగతా అన్ని రోజులు ఉన్నాడు. అంటే మొత్తంలో T - 2 days ఉన్నట్లు, ఎందుకంటే మొత్తం T daysలో వర్క్ అవుతుందని నేను తీసుకున్నాను కాబట్టి అందులో లాస్ట్ 2 days లేడు, T - 2 days ఉన్నాడు. సి అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసినట్లు, మొత్తం సి గురించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి T days ఉన్నాడు. సో ఏ 5 days ఉన్నాడు, రోజుకి 21 units చేస్తాడు, అంటే మొత్తం వరకు 105 చేస్తాడండి. అలాగే బి అనేవాడు T - 2 days ఉన్నాడు, డేకి 15 units, అంటే 15T - 30 అంటే ఇది బి చేసే వర్క్ అండి. సి అనేవాడు ఎన్ని రోజులు ఉన్నాడు అంటే మనకి T days ఉన్నాడు, వాడు చేసేది డేకి 10 units అండి, అంటే 10T వర్క్ మాట. ఈ అన్ని వర్క్లు కలిపితే ఈ టోటల్ వర్క్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కలిపామనుకోండి 105 + 15T - 30 + 10T ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత ఇచ్చానండి 210. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఈ 105 అటు పట్టుకెళ్ళండి, -105 అవుతుంది. 210లో 105 తీస్తాం అనుకోండి 105 వస్తుంది. ఈ 30 కూడా అవతల పట్టుకెళ్తే +30 అవుతుందండి. ఈ 15T + 10T అంటే 25T అండి. 105 అంటే మైనస్ చేసాం కదా, 105 ఈ 30 కలిపితే 135. సో ఇప్పుడు T కాలిక్యులేట్ చేయాలి, 135/25. సో ఇప్పుడు దీన్ని మనం కాలిక్యులేట్ చేసాం అనుకోండి 25 టేబుల్, 25 5s 125, ఇంకా మనకి 10 మిగిలిపోద్ది. పాయింట్ పెట్టుకుంటే ఇంకో 0 వస్తుంది కదా, 25 4s 100. అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చిందండి 5.4 days మాట. అంటే మొత్తం మీద ఈ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది 5.4 days. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఎప్పుడైనా కూడా మీకు మనం అనుకున్న ఎల్సిఎం కంటే ఎక్సీ వర్క్ వచ్చిందంటే ఈ అప్రోచ్లో వెళ్ళకూడదు. మనం ట్రెడిషనల్ అప్రోచ్ అంటారు వీటిని. ఈ అప్రోచ్లోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఏ బిలు ఇద్దరు ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేశారండి 10 daysలో కంప్లీట్ చేశారు. బి అండ్ సి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 15 days. బీసీలు అయితే ఎన్ని రోజుల్లో చేశారు 15 days, అంటే ఇద్దరు చొప్పున మాట. ఏ అండ్ సి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. చూడండి, ఏబీకి అయితే 10 days, బీసీకి అయితే 15 days, ఏ అండ్ సి అయితే 18 days. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ బి అండ్ సి ఫినిష్
ఇట్ టుగెదర్, అంటే ముగ్గురు కలిపి అదే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. అంటే ముగ్గురు కలిపి మాట, ఇక్కడ ఇద్దరికి ఇచ్చారు కదా, ముగ్గురు కలిపి అయితే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. సో మనకి ముగ్గురు కలిపి అంటే ఖచ్చితంగా అండి ఆన్సర్ చూడండి, వీళ్ళిద్దరికే 10 days కదా. సో మరి ఇంకొక పర్సన్ వీళ్ళకి యాడ్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అనేది 10 కంటే తక్కువ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చూసిన వెంటనే ఇది ఆన్సర్ కాదని చెప్పవచ్చండి, ఎందుకంటే వీళ్ళిద్దరికే 10 days పట్టినప్పుడు సి యాడ్ అయితే ఇంకా ఆన్సర్ తక్కువ రావాలి, ఎక్కువ రాకూడదు. సో ఆప్షన్ ఏ అయితే మాత్రం కాదు, ఇంకే ఆప్షన్స్ అయినా 10 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి చేసే చెప్పాలండి. సో ఈ మూడింటికి ఎల్సిఎం కడదాం, 10కి 15కి 18కి ఎల్సిఎం కడదాం అండి. ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది మనకి 90 అనేది ఏంటండి టోటల్ వర్క్, మొత్తం వర్క్ 90 యూనిట్స్ అనుకున్నాం. ఈ 90ని 10తో డివైడ్ చేస్తే వీళ్ళిద్దరూ కలిపి డేకి 9 యూనిట్స్ చేస్తారు. అలాగే ఈ 19 15తో డివైడ్ చేస్తే డేకి 6 యూనిట్స్ చేస్తారు వీళ్ళిద్దరూ కలిపి. 19 18తో డివైడ్ చేస్తే 5 వస్తుందండి. అప్పుడు మనకి కావాల్సింది ఏంటి, ముగ్గురు కలిపి ఒక రోజులో ఎంత వర్క్ చేస్తారో క్యాలిక్యులేట్ చేయాలి. మరి ముగ్గురు కలిపి ఒక రోజులో ఎంత వర్క్ చేస్తారంటే ఏం చేస్తామంటే, వీళ్ళు పర్ డేలో చేసే వర్క్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపియాలండి, మొత్తం యాడ్ చేసేసి బై 2 చేయాలి. ఎందుకు బై 2 చేయాలి, ఇక్కడ ఏ ఉన్నాడు కదా, ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ ఏ ఉన్నాడు కదా, అంటే ఏంటి ఏ అనేవాడు 2 సార్లు వస్తున్నాడు. అలాగే బి చూడండి, ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు, సి కూడా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంటే ప్రతి పర్సన్ ఈ 3 వర్క్స్లో 2 సార్లు రిపీట్ అవుతున్నాడు. అందుకని మొత్తం ఈ 3 యాడ్ చేసి బై 2 చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక డేలో చేసే వర్క్ వస్తుంది. అంటే ఆ ముగ్గురు కలిపి ఒక రోజు పని చేస్తే ఎంత వర్క్ చేయగలరు అది మనకు తెలుస్తుంది. ఈ 3 కలిపితే 20/2 కదా, అంటే 10 యూనిట్స్, అంటే ముగ్గురు కలిస్తే రోజుకి 10 యూనిట్స్ చేస్తారు. ఇప్పుడు మొత్తం వర్క్ ఎంత 90 కదా, రోజుకి 10 యూనిట్స్ అప్పుడు ముగ్గురు చేస్తే ఎన్ని డేస్ పడుతుందండి, 9 daysలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆన్సర్ ఏంటండి ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, సురేష్ కెన్ ఫినిష్ ఎ జాబ్ ఇన్ 10 days. సురేష్కి అయితే ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి 10 days పడుతుందంట. అండ్ రమేష్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 12 days. అదే రమేష్ అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు 12 daysలో చేస్తాడంట అండి. కాలిక్యులేట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది జాబ్ దట్ ఈస్ రిమైనింగ్ ఆఫ్టర్ దే వర్క్ ఆన్ ఇట్ ఫర్ 4 days. వీళ్ళు ఏంటంటే ఇద్దరు కలిపి 4 రోజులు పని చేశారంట. ఆ 4 రోజులు పని చేసిన తర్వాత ఇంకా ఎంత వర్క్ అయితే మిగిలిపోయిందో దాన్ని ఫ్రాక్షన్ ఫామ్లో అడుగుతున్నాడు. అంటే మిగిలిన వర్క్ని ఫ్రాక్షన్ ఫామ్లో చెప్పమంటున్నాడు అండి. సో మిగిలిన వర్క్ని ఫ్రాక్షన్ ఫామ్లో చెప్పాలంటే ముందు వాళ్ళు చేసిన వర్క్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అది చెయ్యాలి అంటే ముందు ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. 10కి 12కి ఎల్సిఎం ఎంత 60, అంటే టోటల్ వర్క్ 60 యూనిట్స్ అండి. ఈ 60 యూనిట్స్ని సురేష్ 10 daysలో చేస్తున్నాడు, అంటే డేకి ఎన్ని యూనిట్స్ అండి 6 యూనిట్స్. సో అలాగే రమేష్ ఈ 60 యూనిట్స్ని 12 daysలో చేస్తాడు, అంటే డేకి ఎన్ని యూనిట్స్ అండి 5 యూనిట్స్. అంటే వీడు రోజుకి 6 యూనిట్లు, వీడు 5 యూనిట్లు, అంటే ఇద్దరు కలిపి డేలో 11 యూనిట్స్ చేస్తున్నాడు. అలాగే ఎన్ని రోజులు కలిపి పనిచేస్తారండి 4 days కలిపి పనిచేస్తారు. మరి 4 daysలో వీళ్ళు ఎంత వర్క్ చేస్తారు 4 × 11 అంటే 44 యూనిట్స్ చేస్తారు. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే రిమైనింగ్ వర్క్ యొక్క ఫ్రాక్షన్ అడిగాడు. అయింది 44 కదా, అంటే 60లో 44 అయిపోయింది, ఇంకా ఎంత మిగిలింది అంటే 60లో 44 మైనస్ చేసేయండి. ఇంకా ఎంత మిగులుతుందండి 60 - 44 అంటే 16 యూనిట్స్ వర్క్ మిగిలింది ఇంకా, ఎందుకంటే 44 అయిపోయింది, రిమైనింగ్ వర్క్ యొక్క ఫ్రాక్షన్ కావాలి, ఎంత మిగిలిందో అదే కదా కావాలి మనకి. సో ఈ 60లో 44 తీస్తాం అనుకోండి, ఇంకా 16 యూనిట్స్ వర్క్ ఉంది. దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ అంటే ఏం చేయాలి, టోటల్ వర్క్ని కిందన వేయాలి. సో టోటల్ వర్క్ కిందన వేసాం అనుకోండి 4 4 415, అంటే రిమైనింగ్ వర్క్ యొక్క ఫ్రాక్షన్ ఏమవుతుందండి 4/15. ఓకే, నెక్స్ట్ 8 boys and 12 girls together can finish a project work in 5 days. సో ఫస్ట్ వాడు చెప్తుంది 8 boysకి 12 girlsకి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 5 days పడుతుంది అంటండి. ఎప్పుడైనా మీకు ఇక్కడ ఇలాంటి కేసెస్లో అండి మొత్తం మ్యాన్ పవర్ని మీరు డేస్తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని వర్క్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ 8 boys 12 girls 5 daysలో చేశారు కదా, సో ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్ని డేస్తో మల్టిప్లై చేస్తే ఇది ఒక వర్క్. ఓకే, ఇఫ్ ఇట్ టేక్స్ 50 days ఫర్ 1 boy alone టు ఫినిష్ ద సేమ్ ప్రాజెక్ట్. అదే ప్రాజెక్ట్ని ఒక బాయ్ చేయాలంటే 50 days తీసుకుంటాడంట. అంటే ఒక బాయ్కి ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి 50 days, అంటే 50 daysలో ఒక బాయ్ చేసే వరకు ఇది సేమ్ మాట, ఎందుకంటే సేమ్ వర్క్ అన్నాడు కాబట్టి రెండు ఈక్వల్ చేశారు. ఈక్వల్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆ బాయ్కి గర్ల్కి ఒక రిలేషన్ తీసుకొస్తాను అనమాట. ఓకే, సో వాళ్ళిద్దరు అంటే ఎంతమంది బాయ్ యొక్క పవర్ ఒక గర్ల్కి ఈక్వల్గా ఉంటుంది, లేదా గర్ల్స్ యొక్క పవర్ బాయ్స్కి ఎంతమందికి ఈక్వల్గా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5 1 5 10 అండి. సో ఇక్కడ ఏమవుతుంది 8 boys + 12 girls = 10 boys అండి. సో ఈ 8 boysని ఆపోజిట్ తీసుకొస్తే 2 boys = 12 girls. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు 1 boy = 6 girls. సో ఒక బాయ్ యొక్క వర్క్ పవర్ 6 girls యొక్క వర్క్ పవర్కి ఈక్వల్ అని వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే 6 girls యొక్క వర్క్ ఒక బాయ్ చేయగలడు, అలాగే ఒక బాయ్ చేసే వర్క్ని 6 girls చేయగలరు. అయితే ఇక్కడ వాడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూద్దాం. హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ 1 girl alone టు కంప్లీట్ ద సేమ్ వర్క్. అంటే ఒక గర్ల్ ఈ మొత్తం వర్క్ చేయాలి అంటే ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా, లేదా ఇక్కడ డేటా ఉంది కదండి, ఇది ఒక బాయ్ 50 days అన్నారు కదా, ఒక బాయ్ అంటే ఎంతమంది గర్ల్స్ అండి 6 girls. అంటే ఏంటి మనం 6 girls అంటే ఒక బాయ్ అన్న 6 girls అన్న ఒకటే కదా, 6 girls ఒక వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు
50 డేస్లో చేయగలరు. 6 గర్ల్స్ ఒక వర్క్ని 50 డేస్లో చేయగలరండి. అయితే ఇక్కడ వాడు అడుగుతుంది ఒక గర్ల్ అయితే ఎన్ని రోజులు పడుతుంది ఈ డేస్ క్యాలిక్యులేట్ చేయాలండి. సో 1 గర్ల్కి అయితే ఎన్ని డేస్ కావాలి. సో ఇక్కడ x ఇంటూ 1 అంటే ఎక్సే కదా. సో ఆ డేస్ డైరెక్ట్గా వచ్చేసినట్లండి. అంటే ఎన్ని డేస్ అండి 300 డేస్ పడుతుంది. అంటే ఒక సింగిల్ గర్ల్ ఆ వర్క్ చెయ్యాలి అంటే ఎన్ని డేస్ టైం పీరియడ్ కావాలండి 300 డేస్ కావాలి. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 డేస్. ఏ అనేవాడు ఒక వర్క్ చేయడానికి 15 డేస్ పడుతుందండి. అండ్ వైల్ బి అలోన్ కెన్ కంప్లీట్ ఇన్ 30 డేస్. బి అయితే 30 డేస్లో కంప్లీట్ చేయగలడు. ఇఫ్ బోత్ ఆఫ్ వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్. ఇద్దరు ఆల్టర్నేటివ్ డేస్లో పనిచేస్తున్నారంట. ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఏంటి, మొదటి రోజు ఏ చేశాడు అనుకోండి, రెండో రోజు బి చేస్తాడు. అంటే ఇద్దరు కలిపి మాత్రం చేయరు. ఏ చేస్తే బి చేయడు, బి చేస్తే ఏ చేయడు. ఏ మొదటి రోజు చేస్తే రెండో రోజు బి, మళ్ళీ మూడో రోజు ఏ, నాలుగో రోజు బి. అలాగే అయితే ఏతో స్టార్ట్ అవుతుంది వర్క్, లేదా బితో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్లో పనిచేస్తున్నారని చెప్పాడు. వెన్ విల్ బి ద వర్క్ కంప్లీటెడ్. వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయింది. అయితే ఈ క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా స్టార్ట్ చేసిన పర్సన్ పేరు కూడా ఇస్తారండి. అంటే ఏతో స్టార్ట్ అయింది లేదా బీతో స్టార్ట్ అయింది అని చెప్తారు. ఇక్కడ చెప్పలేదు. అలా చెప్పలేదంటే ఏంటి, ఎవరితో స్టార్ట్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. అలాంటి కేసుల్లో వాళ్ళు ప్రత్యేకించి మెన్షన్ చెయ్యరు. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తారన్నమాట. ఎందుకంటే స్టార్ట్ చేసే పర్సన్ బట్టి ఒక్కొక్కసారి ఆన్సర్ మారుతుంది. ఎప్పుడు అనేది ప్రాబ్లంలో నేను చెప్తాను క్లియర్గా. సో 15కి 30కి ఎల్సీఎం ఏంటి 30. సో ఫస్ట్ ఎల్సీఎం రాయాలి. ఏ ఒక డేలో 2 యూనిట్స్, బి ఒక డేలో 1 యూనిట్ చేస్తారు. 30/15 అంటే 2, 30/30 అంటే 1. చూడండి ఇద్దరు కలిపి 3 యూనిట్స్ పర్ డే చేస్తారు. సో 30ని మీరు ఇద్దరు కలిపి 3 యూనిట్స్ కదా, ఆ 3తో డివైడ్ చేసేయండి. 0 వస్తుంది. ఎప్పుడైనా రిమైండర్ 0 వస్తే స్టార్టింగ్ పర్సన్ అవసరం లేదండి. ఎవరు స్టార్ట్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఒకవేళ రిమైండర్ 0 కాకుండా వేరే నెంబర్ వస్తే ఎవరితో స్టార్ట్ అయిందో ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే అవదు. ఓకే, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఎవరితో స్టార్ట్ చేసినా ఒకటే. చూడండి 3 యూనిట్లు ఒకే రోజు జరిగితే 10 డేస్ కదా, కానీ ఈ 3 యూనిట్లు ఒకే రోజు జరగవు. ఎందుకని, వీడుంటే వీడుండడు, వీడుంటే వీడుండరు. అంటే 3 యూనిట్లు 2 రోజులు చేస్తారు. ఒక రోజు ఏ, ఒక రోజు బి. కాబట్టి ఇక్కడ ఏదైతే నెంబర్ వచ్చిందో దాన్ని డబల్ చేసేయాలి. అంటే ఎన్ని డేస్ అంటే పడుతుంది, ఆల్టర్నేట్ డేస్లో 20 డేస్. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. ఓకే, ద పెరిమీటర్ ఆఫ్ ది ఫ్లోర్ ఆఫ్ ఏ రూమ్ ఈజ్ 18 meters. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది వాల్స్ ఆఫ్ ది రూమ్ ఇఫ్ ద హైట్ ఆఫ్ ద రూమ్ ఈజ్ 3 meters. సో ఇక్కడ నుంచి మనం చేసేవన్నీ కూడా మెనజరేషన్కి సంబంధించినవండి. ఒక రూమ్ యొక్క ఫ్లోర్ పెరిమీటర్ ఇచ్చారు. ఆ వాల్స్ యొక్క ఏరియా కావాలంటే, రూమ్ అంటే క్యూబాయిడ్ షేప్లో ఉంటుందండి. వాల్స్ యొక్క ఏరియా అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఎప్పుడైనా కూడా అండి మనం క్యూబాయిడ్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా కాలిక్యులేట్ చేయాలనుకోండి, బేస్ పెరిమీటర్. సో బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ చేయాలండి. సో మనకు దాని నుంచి మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా అనేది తెలుస్తుంది. మరి బేస్ పెరిమీటర్ అంటే ఫ్లోర్ యొక్క పెరిమీటర్ అండి. మరి ఫ్లోర్ యొక్క పెరిమీటర్ ఎంత ఇచ్చారు, 18 meters ఇచ్చారు. అలాగే రూమ్ యొక్క హైట్ ఇచ్చారు. హైట్ ఎంత ఇచ్చారండి, 3 meters అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలండి, 4 walls ఏరియా మాట, అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా 18 into 3 అంటే ఎంత వస్తుందండి, 54 meters square. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ విత్ బేస్ 12 centimeters ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 12 centimeters. సో ఒక ట్రయాంగిల్ యొక్క బేస్ 12 centimeters ఉందంట, అది స్క్వేర్ యొక్క ఏరియాకి ఈక్వల్. స్క్వేర్ యొక్క సైడ్ ఇచ్చారండి. అంటే ట్రయాంగిల్ ఏరియా, స్క్వేర్ ఏరియా రెండు ఈక్వల్ అని చెప్తున్నారు. సో ఏం కాలిక్యులేట్ చేయాలి, ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, అంటే ట్రయాంగిల్ యొక్క హైట్ కనుక్కోవాలి. చూడండి ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ 12, హైట్ తెలియదండి, ఆల్టిట్యూడ్ తెలియదు. అలాగే దీని ఏరియా స్క్వేర్ ఏరియాకి ఈక్వల్, స్క్వేర్ యొక్క సైడ్ ఇచ్చారు. అంటే ఈ రెండు ఏరియాస్ ఈక్వల్ అని చెప్తున్నాడు అండి. జనరల్గా ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ట్రయాంగిల్ ఏరియా. ఇది స్క్వేర్ ఏరియాకి ఈక్వల్, అంటే సైడ్ ఇంటూ సైడ్. 12 into 12కి ఈక్వల్. ఈ 12 క్యాన్సిల్ చేసేయండి, హెచ్. 2 into 12 అంటే ఎంత అవుతుందండి, 24. అంటే ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అవుతుందండి, 24 centimeters. ఓకే, నెక్స్ట్ వన్. ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 centimeters సర్కమ్స్క్రైబ్డ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ సర్కమ్స్క్రైబ్డ్ అంటే ఎప్పుడు కూడా సర్కిల్ బయట ఉంటుందండి, ట్రయాంగిల్ లోపల ఉంటుంది. ఇన్స్క్రైబ్ అంటే సర్కిల్ లోపల ఉంటుంది, ట్రయాంగిల్ బయట ఉంటుంది. సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చారన్నమాట. అంటే మనకి ఇక్కడ సెంటర్ అనుకోండి, ఇది రేడియస్ మాట. అంటే మీరు జనరల్గా ఇలా మీరు డ్రా చేస్తే దాని హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అంటే ఈ సెంటర్ ఉందో చూసారా, ఈ సెంటర్ ప్లేస్లో అదే సర్కమ్ సర్కిల్, దాన్ని సర్కమ్ సర్కిల్ కాబట్టి దాన్ని సర్కమ్ సెంటర్ అంటారు. ఒకవేళ లోపల సర్కిల్కి ఇస్తే ఇన్ సర్కిల్ యొక్క సెంటర్ కూడా అదే అవుతుందండి. అలాగే సెంట్రాయిడ్ కూడా అదే అవుతుంది, ఆర్థో సెంటర్ కూడా అదే అవుతుంది అన్నమాట. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మాత్రమే అలా జరుగుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఉన్న సెంటర్ పొజిషన్ ఉంది కదా, అదే సర్కమ్ సెంటర్, ఇన్ సెంటరు, ఇంకోటి ఏంటంటే సెంటరాయిడ్, ఆర్థో సెంటర్, అన్నింటికి ఒకటే సెంటర్. ఎప్పుడైతే ఇది సర్కమ్ సెంటర్ అయిందో అప్పుడు ఇది సర్కమ్ రేడియస్ అవుతుందండి. ఇక్కడ నుంచి వెర్టిక్స్ వరకు ఉన్న రేడియస్ని సర్కమ్ రేడియస్ అంటారు.
అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఇన్ రేడియస్ అంటారండి. అంటే పైన ఉన్నదాన్ని సర్కమ్ రేడియస్ అంటారు, కింద ఉన్నదాన్ని ఇన్ రేడియస్ అంటారు. మనకి సర్కమ్ రేడియస్ ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఆర్ ఇచ్చారండి మనకి. నెక్స్ట్ ఏంటంటే జీ సెంట్రాయిడ్ కదా, ఇక్కడే సెంట్రాయిడ్ ఉంటుంది. సెంట్రాయిడ్ ఏం చేస్తుంది అంటే మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏంటి, క్యాపిటల్ ఆర్కి స్మాల్ ఆర్కి రేషియో 2:1 ఉంటుంది. అంటే ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ అని అర్థం మాట. సో ఇప్పుడు మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్లు ఈక్వల్, ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ కావాలి అంటే ఏ క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్గా ఇది హైట్ కదా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హైట్కి ఫార్ములా ఏంటంటే √3/2 ఇంటూ ఏ అండి. సో ఇప్పుడు మనకి ఈ సర్కమ్ రేడియస్ ఏదైతే ఉందో హైట్లో 2/3 అని అర్థం అండి. ఎప్పుడైనా మీకు ఆర్ ఉందనుకోండి, ఆర్ అంటే ఏంటంటే 2/3 ఆఫ్ ది హైట్ అని అర్థం ఈ క్యాపిటల్ ఆర్. అదే స్మాల్ ఆర్ అనుకోండి 1/3 ఆఫ్ ది హైట్ అని అర్థం. ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్ అనేది 2/3 ఆఫ్ ది హైట్. క్యాపిటల్ ఆర్ ఎంత ఇచ్చారు 7, 2/3 ఇంటూ హైట్ అంటే √3/2 ఇంటూ ఏ. సో ఇది మనం ఈ సైడ్ ఏ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్దండి. ఈ 3ని ఇటు పట్టుకెళ్తే 21 అవుతుంది. ఈ √3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, దాన్ని అటు పట్టుకెళ్ళండి, డివైడ్ చేస్తుందండి. తర్వాత రేషనలైజింగ్ అంటారు, పైన కింద √3తో మల్టిప్లై చేయాలి. రేషనలైజ్ అంటే డినామినేటర్లో ఉన్న నెంబర్ని రేషనల్ నెంబర్ కింద మార్చేయాలన్నమాట. √3 ఇంటూ √3 అంటే ఎంత అవుద్ది 3. సో 3 7s అంటే మనకి సైడ్ ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుందండి 7√3. సో ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చారు x-18, x-25 అండ్ x, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క ఏరియా అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అన్నాడు అంటే మీకు 1 ఆఫ్ ద యాంగిల్ 90 ఉంటుందండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 1 ఆఫ్ ద యాంగిల్ 90 ఉంటుంది, రెండు సైడ్లు కదా. చూడండి ఈ మూడిట్లో ఏది పెద్దదంటే ఎక్సే పెద్దదండి. ఎందువల్ల, ఈ రెండు ఎక్స్ కంటే చిన్నవి కాబట్టి. ఓకే, ఇందులో 18 తగ్గించారు, ఇందులో 25 తగ్గించారు, మరి అవి చిన్నవే అవుతాయి కదా. సో అవి పెర్పెండిక్యులర్ లెగ్స్ మీకు నచ్చిన చోట తీసుకోండి. x-18, x-25, ఇది ఎక్స్. అయితే ఇప్పుడు మనకి ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి. మరికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే ఈ రెండు మెజర్స్ తెలిస్తే ఏరియా చెప్పవచ్చు. అంటే మనకి ఏం తెలియాలి, ఎక్స్ తెలియాలి. ఎక్స్ తెలియాలంటే మనం పైథాగరస్ థీరం ఈ మూడు సైడ్లకి అప్లై చేయాలండి. సో పైథాగరస్ థీరం ఎలా అప్లై చేస్తారో చూడండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇలా తీసుకోవాలండి. ఓకే, ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ తెలుస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ అండి. ఆ ఫార్ములాని అప్లై చేస్తే a స్క్వేర్ మైనస్ 2ab అంటాం కదా, 36x అండి. 2 ఇంటూ a అంటే x, b అంటే 18, సో 36x. అలాగే b స్క్వేర్ అంటే 324. మళ్ళీ ఇలా కూడా ఇక్కడ కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, దాన్ని కూడా మనం ఎక్స్పాండ్ చేద్దాం. x స్క్వేర్ మైనస్ 50x ప్లస్ 625. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్దండి. మిగిలినదంతా మనం సపరేట్గా రాద్దాం. ఇక్కడ ఎలాగ 0 అయిపోద్ది, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకే టర్మ్ లేదు. ఈ మిగిలిన x స్క్వేర్ రాద్దామండి. తర్వాత 36, 50 అంటే మైనస్ 86x. ఈ 324, 625 కలపాలండి. సో ఈ రెండింటిని కలిపితే మీకు 949 వస్తుందండి. చూడండి 949. సో ఇది చివరిని వేసేద్దాం, ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కట్టి ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఎందుకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు, డిగ్రీ 2 ఉందండి. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. దానికి 2 రూట్లు ఉంటాయి. ఆ రూట్లు ఫైండ్ అవుట్ చేయడం రావాలి. దానికి మెథడ్ ఏంటంటే ప్రోడక్ట్ చేస్తే ఈ నెంబర్ రావాలి, ఆ 2 నెంబర్లనే యాడ్ చేస్తే ఇది రావాలి. అర్థమైందా, 86 అలాగ వచ్చేలాగా మీరు ట్రై చేయాలి. సో ఇక్కడ 949 ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దామండి. 13 టేబుల్, 13 7 91, 13 3 అంటే 13 ఇంటూ 73. చూడండి 13, 73 రెండు కూడా ప్రైమ్ నెంబర్లు అన్నమాట. ఇంకా అట్లా స్ప్లిట్ చేయడం కుదరదు. సో ఈ 13, 73 కలిపితే 86 కదా వచ్చింది మరి ఇక్కడ. సో ఆ రెండు కలిపితే వస్తుంది కాబట్టి దీన్నే మనం ఏమని రాయొచ్చు అంటే -13 -73 అండి. చూడండి రెండు ప్రొడక్ట్ చేస్తే కరెక్ట్గా ఈ నెంబర్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే -86 వస్తుంది. సో ఇప్పుడు రూట్స్ రాసేటప్పుడు ఎలా రాస్తారంటే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసిన నెంబర్లు ఉన్నాయి చూసారా, చూడండి సైన్ కూడా అడ్జస్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ ఏవైతే అడ్జస్ట్ చేసిన నెంబర్లు ఉన్నాయో వాటికి ఆపోజిట్ సైన్స్ వేస్తే మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి. 13, 73 ఇవి రెండు కూడా ఎక్స్ వాల్యూస్ మాట. ఎక్స్ వాల్యూ ఎంత అండి 13, తర్వాత ఇంకోటి ఏంటండి 73. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఎక్స్ ప్లేస్లో 13 కానీ పెట్టారనుకోండి, 13 - 18 అంటే నెగిటివ్ నెంబర్ అయిపోతుంది. ఎప్పుడు లెంత్లు నెగిటివ్లో ఉండవు కాబట్టి మనం ఏం వాడాలి, ఎక్స్ ప్లేస్లో 13 అయితే వాడకూడదు, ఏం వాడాలి 73 వాడాలి. ఇప్పుడు 73లో 18 తీసేద్దామండి. 73లో 18 తీస్తే 13 - 8 అంటే 5, ఇది 5 అంటే ఈ నెంబరు 55 అండి. ఓకే, అలాగే ఇందులో కూడా 73లో 25 మైనస్ చేసేయండి. 13 - 5 అంటే 8, 4 ఇక్కడ 48 వచ్చిందండి. సో ఈ రెండు లెన్స్ ఒకటి 55, ఇంకోటి ఏంటండి 48. అంటే మనకి రెండు మెజర్స్ తెలిసిపోయామాట. ఇది 55, 48 అంటే పెర్పెండిక్యులర్ లెగ్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఏరియా కావాలి. ఏరియా అంటే ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ 48, హైట్ 55, సో 224 అండి.
సో 24 ఇంటూ 55 చేయాలి. దీన్ని కూడా ఎలా చేద్దాం చూడండి. 24 ఇంటూ 5 11s అండి. మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలిక్యులేషన్ బాగా చేస్తేనే స్పీడ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. దానికి మంచిగా నేర్చుకోవాలి. 24 ఇంటూ 5 అంటే ఎంత అండి? 120 ఇంటూ 11. సో 12 11s ఎంత? 132, పక్కన 0 అంటే మనకి 1320 అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా అండి. సో 1320. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేడియస్ అండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్. సో రైట్ సర్క్యులర్ కోన్ యొక్క రేడియస్ స్లాంట్ హైట్ ఇచ్చారండి. సో కోన్ అంటే ఎలా ఉంటుంది? ఐస్ క్రీమ్ తిని ఉంటారు కదా, అదే కోన్ షేప్ అండి. ఓకే, సో రైట్ సర్క్యులర్ కోన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. ఈ కోన్ ఏదైతే ఉందో ఈ కోన్ యొక్క మనకి ఏంటి ఇచ్చారండి? రేడియస్ ఇచ్చారు. రేడియస్ అంటే ఏంటి? 7 ఇచ్చారు. హైట్ ఇవ్వలేదండి, స్లాంట్ హైట్ 25 ఇచ్చారు. సో మనకి హైట్ కావాలి. ముందు హైట్ కూడా తెలిస్తేనే మనం వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఏం అడిగాడు? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అడిగాడు. మరి కోన్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటండి? వాల్యూమ్ అంటే ఆ కోన్లో ఎంత ఐస్ క్రీమ్ పడుతుంది కంప్లీట్గానా. సో లోపల ఉన్న స్పేస్ మాట. సో మనకి వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ అంటే ఏంటి? 1/3 πr²h అండి. ఇది వాల్యూమ్ యొక్క ఫార్ములా మాట, కోన్ వాల్యూమ్ ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏం కావాలి? హెచ్ కావాలి. హెచ్ తెలిస్తే ఆ నెంబర్లన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూమ్ ఆఫ్ ది కోన్ వచ్చేస్తుంది. హెచ్ కావాలంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, 25² = h² + 7². h² = 625 లోంచి 49 మైనస్ చేసేయండి. అప్పుడు మనకు 576 వస్తుంది. దీన్ని 24² అని రాస్తారు. అంటే హైట్ ఎంత అవుతుందండి? 24. సో హైట్ తెలిసిపోయిందండి. హైట్ అనేది 24. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1/3 22/7. r² అంటే రేడియస్ ఎంత ఉందండి? 7 ఇంటూ 7 ఇంటూ హైట్ ఎంత అండి? 24. సో మొత్తం వాల్యూస్ అన్నీ వేస్తాం కదా. ఇప్పుడు ఈ 7 క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 3 8s 24. 8 ఇంటూ 7 అంటే 56 ఇంటూ 22. చూడండి ఇక్కడ కూడా ఒక మెథడ్ ఉంటుంది, అది వాడే మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. 2 6s 12. 2 రాయండి, 1 క్యారీ అండి. తర్వాత ఈ 2 కలపాలి, 11. 11 2s 22. తర్వాత ఈ 1 కలిపితే 23, 2 మిగులుతుంది. తర్వాత 2 5s 10, ఆ 2 కలిపితే 12 అంటే 1232. సో ఆప్షన్ బి అనేది మనకి ఈ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అండి. నెక్స్ట్, వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 16,800 in 9 months at the rate of 6.25% per annum. సో ఇక్కడ నుంచి మనం చేసే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. సో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. దేనికండి? 16,800 ఇన్వెస్ట్ చేశారంటే ఎన్ని మంత్స్లో? 9 months అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.25% అని ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకి ప్రాబ్లం చాలా ఈజీ, కాకపోతే కాలిక్యులేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు ఏ మాత్రం పొరపాటు చేసినా 2-3 సార్లు చేసేస్తారు. అలా కానీ చేశారనుకుంటే టైం మొత్తం అయిపోద్ది అక్కడే. సో అందుకని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాలిక్యులేషన్ చేసుకుంటే చాలు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. పి అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్. 16,800 టైం పీరియడ్ అండి, 9 months కదా. మీరు ఎప్పుడు దాన్ని ఇయర్లో రాయాలండి, అందుకని /12. 9/12. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి 6.25 అంటే ఏంటి? 625/100 అని ఇవ్వండి, ఎందుకని మరి పాయింట్లలో ఉంది కదా. సో దాని బదులు 6.25 అంటే 625/100 అని వేసాను. మరి కింద ఒక 100 ఉంది కదా మనకి, ఆ 100 కూడా వేయాలి. దీన్ని మీరు ఇప్పుడు జాగ్రత్తగా కాలిక్యులేట్ చేయాలి. చేస్తే మీకు వాడికి కావాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఈ జీరోలు క్యాన్సిల్ చేస్తానండి. 12 టేబుల్. సో 12 టేబుల్ చేస్తే 12 1s 12 4s అంటే 14 వచ్చిందండి ఇక్కడ. తర్వాత ఈ రెండింటికి మనం 25 4s 25 25s అండి. సో 625. సో ఇంకా ఏం పాసిబిలిటీ ఉందంటే 2 2s 2 7s. సో ఇక్కడ 7 × 9 63 × 25 అండి. సో ఇది చేసి /2 చేయాలండి మనం. సో 63 × 25 కదా. చూడండి 7 × 9 63 కదా. 63 × 25 అంటే నేను ఎలా చేస్తున్నాను తెలుసా? దాన్ని 6,300/4 అని వేస్తున్నాను. చూడండి నేను 5 మల్టిప్లై చేస్తున్నానండి. 7 × 9 63, 25 అంటే 100/4 అని రాసుకోవచ్చు. రాసి చేస్తాను అనమాట. చేస్తే ఏమవుతుంది నాకు వాల్యూ? 4 1s 4, 4 5s 20, నెక్స్ట్ 30 కదా. 4 7s 28, 4 5s అంటే మనకి ఏమొచ్చిందండి ఇక్కడ? 1575. ఇంకా 2 ఉందండి అక్కడ. సో 1575 పైన ఉన్న నెంబర్లు మల్టిప్లై చేస్తే వచ్చింది. /2 వేయాలి కదా. 2 వేస్తే 2 7s 14, తర్వాత 2 8s 16, మరలా 2 7s 14, 0.25s 10. సో అంటే ఎంత వచ్చిందండి? 787.5. ఇది మనకు సింపుల్ ఇంట్రెస్ట్. అంటే కాలిక్యులేషన్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్లో. అంటే మనకి ఎప్పుడైనా కాలిక్యులేషన్ దెబ్బేస్తారు అనుకోండి, చాలా కష్టం. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎవరైతే స్పీడ్ కాలిక్యులేషన్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారండి. సో టేబుల్స్ కానీ ఇవి కానీ ఉంటే ఇవి బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఆన్ 4,500
ఎట్ 12% per annum for 2 years and 8 months కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో ఇక్కడ ఏంటంటే అమౌంట్ అడుగుతున్నాడు అండి. సో ఏం కాలిక్యులేట్ చేయాలి? అమౌంట్ కాలిక్యులేట్ చేయాలి. సో అమౌంట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కలిపి చెప్పాలి. ఎంత అమౌంట్ అండి? ఇన్వెస్ట్ చేసింది 4,500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12% per annum అండి. 2 years 8 monthsకి అడిగాడండి వాడు. అంటే ఏం చేయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏంటంటే ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంటుంది, ఆ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి? 2 years అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి, మరలా సెకండ్ ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి, మరలా 8 months తర్వాత ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. సో అలా యాడ్ చేసి టోటల్ అమౌంట్ కాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ 4,500 ఉంది కదా, ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ కడదామండి. 12% కట్టామనుకోండి, జీరోలు క్యాన్సిల్ అయిపోతాయండి. 45 into 12 కదా, 45 into 10 అంటే 450, 45 into 2 అంటే 90. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 540 రూపీస్ అండి. చూడండి, 4,500కి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 540 రూపీస్. ఇది కలిపేయండి, కలిపేసాం అనుకోండి, ఇది ఫస్ట్ ఇయర్ తర్వాత మన అమౌంట్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్ కలిసిన తర్వాత వచ్చిన అమౌంట్. దీని మీద మరలా 12% యాడ్ చేయాలి. సో 5040 మీద మరలా 12% యాడ్ చేయాలి. ఒక జీరో తీసేయచ్చు. సో 504 into 12 కదా అన్నాడు. 12ని మనం 10+2 అని రాసుకోవచ్చు అండి. అంటే 5040, అలాగే 504 into 2 చేసాం అనుకోండి, 1008, 8406. దీనికి బయట అని ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది అంటే 604.8 అని వస్తుందండి వాల్యూ. సో మనకి ఈ వాల్యూ వస్తుంది. దీన్ని యాడ్ చేసేసాం అనుకోండి, మనకి వచ్చేది ఏదైతే నెంబర్ ఉందో ఇది సెకండ్ ఇయర్ తర్వాత అమౌంట్. ఫస్ట్ ఇయర్ తర్వాత అమౌంట్, సెకండ్ ఇయర్ తర్వాత అమౌంట్. కానీ మనకి 2 years 8 months అన్నాడండి. మరి 8 months ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాలి కదా. చూడండి, ఇంట్రెస్ట్ ఏదైతే 12% ఇచ్చాడో అది 1 yearకి. అంటే ఏంటి? 12 monthsకి అండి. 12 monthsకి 12% అయితే మరి 8 monthsకి ఎంత అవుద్ది? 8% అవుతుంది. ఎందుకంటే ఈ 1 monthకి 1% అని అర్థం. సో 8% కట్టాలి దీని మీద అండి. దీని మీద 8% కట్టి దీనికి యాడ్ చేయాలి. సో 5644.8 ఉంది కదా, దీని ముందు ఇంటూ 8/100 కదా, ఇంటూ 8 ముందు చేస్తున్నానండి. 8% అంటే ఏం చేస్తాం? ఇంటూ 8/100 చేస్తాం. ముందు నేను ఇంటూ 8 చేస్తున్నాను. 8 8 జా 64, 6 8 4 జా 32 + 6 అండి, 38, 3. అలాగే నెక్స్ట్ అండి, 8 4 జా 32 + 3 35, 3 8 6 జా 48 + 3 51, 5 8 5 జా 40 + 5 45 అండి. సో ఇక్కడ మనకి 100 ఉంటుంది కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుందండి. అంటే ఎంత యాడ్ చేయాలి? 451.584 ఇది వెయ్యాలండి. 48, ఇక్కడ 13, ఇక్కడ 1 ఉంటుందండి. సో ఇక్కడ మనకి 6 వస్తుంది, 9, ఇది 10, 6096.384. చూడండి, 6096.38 అంటే ఆప్షన్ బి ఆన్సర్ వచ్చు. సో ఇక్కడ సమ్ అంటే ఎప్పుడు చేసేదే, కానీ కాలిక్యులేషన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఏ సమ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ 4 times in 3 years. సో ఒక సమ్ అండి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 4 times అయిందంట 3 yearsలో. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ 4 times అయిపోయింది 3 yearsలో. దెన్ విత్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సేమ్ ఇంట్రెస్ట్ రేట్, ద సమ్ విల్ బి బికమ్ 64 times. మరి 64 times అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇది వీడు అడుగుతుందండి. సపోజ్కి మీరు ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది 4 times అంటే 400 అవ్వడానికి 3 years తీసుకుంది. ఇప్పుడు ఈ 100 అంట 64 times అంటే మనకి 64 times అవ్వాలి. అంటే 64 into 00 మాట, అంత టైం అంత వాల్యూ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో 64 times అవ్వాలంటే ఇది 4 timesకి అయితే 3 years, 64 timesకి అయితే ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 400 మరలా 4 times అవ్వాలనుకోండి, సో 1600 అవ్వాలనుకోండి, మళ్ళీ ఎన్ని ఇయర్స్ పడుతుందండి? ఇంకో 3 years. 400 4 times అయింది అంటే 1600 అయింది, 3 years. మళ్ళీ ఇది 4 times అవ్వాలనుకోండి, మరో 3 years పడుతుంది. అంటే 6400 అవడానికి ఇంకో 3 years పట్టిందండి. ఓకే, మొత్తమే చూడండి 164 times అయిపోయింది కదా. సో ఎన్ని ఇయర్స్ పట్టింది? మొత్తం ఈ 3 కలిపితే 3 + 3 + 3 అంటే 9 years. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మనకు ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఫర్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 7,500 at 4% per annum for 2 years. సో వీడేమడుగుతున్నాడండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయమంటున్నాడు. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అమౌంట్ కాదు, ఇంట్రెస్ట్ కావాలి. ఎన్ని ఇయర్స్ కండి? 2 yearsకి కావాలి. సో 4% చెప్పనమాట. సో 7,500కి 4%. సో ఫస్ట్ 1 year ఇంట్రెస్ట్ కడదామండి, ఇంటూ 4/100. సో ఈ మల్టిప్లై చేసాం అనుకోండి, ఎంత వస్తుందండి? 300. అది యాడ్ చేసేయండి. ఫస్ట్ ఇయర్ తర్వాత మనకి ఇది అమౌంట్ అండి. ఓకే, అమౌంట్ ఇంట్రెస్ట్తో కలిపి వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ దీని మీద క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 7,800 మీద 4%. సో ఇక్కడ జీరోస్ తీసేయండి. 4 8 32, 4 7 28 + 3 అంటే 31, 312 సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ యాడ్ చేసేయండి.
8112 ఇది సెకండ్ ఇయర్ తర్వాత అమౌంట్. చూడండి అమౌంట్ ఇక్కడ కూడా ఉంది, మీరు ఆవేశపడి వచ్చింది ఆన్సర్ పెట్టికండి, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ అడిగాడు, అమౌంట్ అడగలేదు. ఇలా కన్ఫ్యూజ్ చేయాలనే మనకు వచ్చిన నెంబర్ ఉంటుంది, అది అడిగిన ఆన్సర్ కూడా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఇంట్రెస్ట్ అడిగాడు, ఇంట్రెస్ట్ అంటే ఏం చేయాలి, ఇందులోంచి మన ఇన్వెస్ట్మెంట్ తీసేయాలి. లేదా ఇగో ఇది ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్లో వచ్చింది కదా, ఈ రెండు కలిపేయండి. ఈ రెండు కలిపితే ఎంత అవుద్ది 612. సో వాడు అడిగిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 612 అండి. నెక్స్ట్ వన్, ఇఫ్ యాన్ డిపాజిట్ 6000 ఇన్ ఏ బ్యాంక్ విత్ 4% పర్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. సో 6000 రూపీస్ డిపాజిట్ చేశారు, 4% పర్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండి. అలా ఎన్ని ఇయర్స్ అండి, 7 ఇయర్స్ అంట. 7 ఇయర్స్లో వాళ్ళు రిసీవ్ చేసుకుని సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు, ఇక్కడ కూడా ఓన్లీ ఇంట్రెస్టే అడిగారండి. సో మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి 4% కదా, 7 ఇయర్స్ కంటే 7 into 4 అండి, 28%. డైరెక్ట్గా మీరు 6000 మీద 28% కట్టేస్తే మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి. సో జీరోలు క్యాన్సిల్ చేసేయండి, 6తో మల్టిప్లై చేయండి, 6 8 48, 4 ఉంటుంది, 6 2 12 + 4 అంటే 16, ఒక జీరో ఉంది కదా, 1680. ఇది ఇంట్రెస్ట్. ఒకవేళ అమౌంట్ అడిగితే దీనికి యాడ్ చేయాలి, యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. కానీ ఆన్సర్లు కూడా ఆప్షన్లు ఇచ్చేస్తారు, కాకపోతే వాడు ఏం అడిగాడో అదే ఆన్సర్ పెట్టాలండి. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి అనేది ఏదైతే ఉందో ఇదే మన ఆన్సర్ మాట. నెక్స్ట్ అండి ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాట, ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ కూడా. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్లో ఏంటంటే ఫస్ట్ 27th వన్ చూడండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 items ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 7 items. సో 6 items యొక్క కాస్ట్ ప్రైస్ మనకి 7 items యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అని ఇచ్చారండి. అయితే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, దెన్ వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్, అది ప్రాఫిట్ కానీ లాస్ పర్సెంటేజ్ కానీ ఏంటనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, 6 times కాస్ట్ ప్రైస్ 7 times యొక్క సెల్లింగ్ ప్రైస్ రెండు సేమ్ అని ఇచ్చారు. సో మనం ఈక్వేషన్ ఈ విధంగా తీసుకోవాలి. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాయండి. సో ఇప్పుడు 7/6 అవుతుంది, అంటే కాస్ట్ ప్రైస్ 7 అవుతుందండి, సెల్లింగ్ ప్రైస్ 6 అవుతుంది. చూడండి ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది, అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ లాస్ వచ్చిందని అర్థం. సో ఆ లాస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లాస్ పర్సెంటేజ్ అంటే ఎంత లాసు, ఈ డిఫరెన్స్ చూడండి, 7కి కొని 6కి అమ్ముతున్నాం అంటే 1 రూపీ లాస్ అండి. కిందన కాస్ట్ ప్రైస్ వేయాలి ఎప్పుడు కూడా. సో లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 1/7 అంటే పర్సెంటేజ్ వాల్యూ వెంటనే గుర్తు రావాలండి, 14.28% లాస్. మీరు ఎప్పుడు కూడా 1 నుంచి 1/20 వరకు ప్రతి పర్సెంటేజ్ని గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు పర్సెంటేజెస్. 14.28% లాస్. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ వెండర్ సోల్డ్ 16 clips ఫర్ ఏ రూపీ. సో వాడు 16 clipsని ఏం చేస్తున్నాడంటే 1 రూపీకి అమ్ముతున్నాడంట. ఓకే, 1 రూపీకి 16 clips అమ్ముతున్నాడు అండ్ గాట్ 25% ప్రాఫిట్. అలా అమ్మడం వల్ల వాడికి 25% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ 1 రూపీకి అమ్మడం వల్ల సో 125% అంటే 1 రూపీ, ఇది సెల్లింగ్ ప్రైస్ అండి. ఇప్పుడు వాటికి కాస్ట్ ప్రైస్ కడుతున్నాను, 100% ఎంత, మరి 125 సెల్లింగ్ ప్రైస్ అయితే 100 కదా కాస్ట్ ప్రైస్ అవుతుంది, 100% కట్టాలి. సో 100/125 into 100. సో 25 4s 25 5s అండి. అలాగే ఇక్కడ 5 20s అంటే ఎంత అవుతుందండి, 80 రూపీస్. అంటే వాడు 16 clipsని 80 రూపీస్ పెట్టుకొని 1 రూపీకి అమ్ముతున్నాడు అనమాట. అంటే ఈ 16 clips యొక్క కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది 80. సో 80 రూపీస్ అంటే 80 పైసా అన్నమాట. మనం ఇక్కడ 1 రూపీ అంటే 100 పైసలు కదా, దాన్నే మనం రాస్తున్నాం. సో ఇప్పుడు 1 clip యొక్క కాస్ట్ ప్రైస్ అంటే 80/16 అండి, అంటే 5 పైసా. సో 1 clip యొక్క కాస్ట్ ప్రైస్ మనకి వాడు అడుగుతుంది ఏంటి, హౌ మెనీ క్లిప్స్ డిడ్ హీ బై ఫర్ 1 రూపీ. సో వాడు 1 రూపీకి అసలు ఎన్ని క్లిప్స్ని కొన్నాడు. సో 1 రూపీ అంటే 100 పైసా అండి, 5 పైసా కదా ఒక క్లిప్, అంటే ఎన్ని క్లిప్స్ కొన్నాడండి వాడు, 1 రూపీకి 20 clips కొంటున్నాడు, 16 clips అమ్ముతున్నాడు. అలా అమ్మడం వల్లే వాడికి 25% ప్రాఫిట్ వచ్చింది. వాడు ఎన్ని కొన్నాడు అంటే 20 clips కొన్నాడండి. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ఏ డిస్కౌంట్ గివెన్ ఆన్ ఏ మార్కెట్ ప్రైస్ ఈజ్ 22%. మార్కెట్ ప్రైస్ అంటే లిస్టెడ్ ప్రైస్ అంటారండి, దాని మీద ఉన్న రేట్ మాట, లేబుల్ ప్రైస్ అంటారు దాన్ని. 22% డిస్కౌంట్ ఇచ్చారంట, అయినా గెయిన్ వచ్చిందంటండి. ఎంత గెయిన్ వచ్చిందంట, 23% గెయిన్ వచ్చింది. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 780, ఒరిజినల్గా కొన్న రేట్ అయితే 780, మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనం ఏం చేద్దామంటే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అది మీరు 100 అనుకుంటే, సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు 22% కదా, తగ్గిస్తే 78 మాట. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏంటనేది కావాలి, కానీ ఇలా అమ్మడం వల్ల మనకి ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 23%. దీన్ని బేస్ చేసుకొని ఈ కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని సపరేట్గా తీసుకుందాం అండి. కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి, 123 అవుతుంది. కానీ మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 78 ఉంది. ఒకవేళ ఇది 78 అయితే కాస్ట్ ప్రైస్ ఏంటి, సో అప్పుడు ఏమవుద్ది, 100/123 into 78, ఇది మనకి కాస్ట్ ప్రైస్ మాట. 100 into 78/123. దీన్ని సింప్లిఫై చేయకండి, దాన్ని అలా వదిలేయండి. అయితే ఈ కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ ఇచ్చాడండి, ఎంతనిచ్చాడు, 780 అని ఇచ్చాడు.
ఇది 780 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ఏంటి ఇచ్చినట్లు వాడు దీని వాల్యూ 780 అని ఇచ్చాడండి. చూడండి దీన్ని జాగ్రత్తగా వేయండి. 100 × 78/123 వాల్యూ 780 అయితే మార్కెట్ ప్రైస్ అడిగాడు 100 అంటే ఎంత. సో దీన్ని జాగ్రత్తగా కాలిక్యులేట్ చేయాలి. ఇది యూనిటరీ మెథడ్ అన్నమాట. దీని మొత్తం వాల్యూ 780, దీని వాల్యూ ఎంత, దీన్ని తీసుకెళ్ళి దీని డినామినేటర్లో వేయాలి. అంటే ఏమవుతుంది 780/10 ఇది డినామినేటర్లో వచ్చేటప్పుడు 100 × 78 ఆ 123 పైకి వెళ్ళిపోద్దండి. ఇంటూ 100 ఇక్కడ వస్తుంది. ఓకే ఈ 100 క్యాన్సిల్ అయిపోద్ది. 78 10s అండి. 10 × 123 అంటే ఎంత అండి 1230. సో మన ఆన్సర్ ఏంటండి 1230 అంటే ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. నెక్స్ట్ ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ విత్ 11% లాస్. ఒకడు ఒక ఆర్టికల్ని 11% లాస్కి సెల్ చేశాడండి. ఇఫ్ హీ బాట్ 5% లెస్ అండ్ సోల్డ్ ఫర్ 739 మోర్. కొనేటప్పుడు 5% తక్కువ కొని 739 ఎక్కువగా అమ్మితే అంటే కొనేటప్పుడు 5% తక్కువ కొన్నాడు, అమ్మేటప్పుడు ఇంతకు ముందు అమ్మిన రేటు మీద 739 ఎక్కువగా అమ్మాడంట. అలా అమ్మడం వల్ల అతనికి 20% గెయిన్ వచ్చిందంట. సో ఏం కాలిక్యులేట్ చేయమన్నాడు ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో నేను కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటున్నాను. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుద్ది 11% లాస్ అంటే 89 అవుతుందండి. ఇప్పుడు ఈ కేసు కాకుండా వాడు ఏం చెప్తున్నాడు కొనేటప్పుడు 5% తక్కువ కొనమంటున్నాడు అంటే 95కే కొనమంటున్నాడు. అమ్మేటప్పుడు ఇక్కడున్న రేటు మీద ఈ రేట్ ఎక్కువ పెట్టాలి. కాకపోతే ఇది నెంబరు, ఇవన్నీ పర్సంటేజ్లు, అలా నెంబర్ని పర్సంటేజ్ని కలపకూడదు. కాబట్టి ఈ నెంబర్ని పక్కన పెట్టి ఈ కేసులో వాడికి ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ 739 ఎక్కువ అమ్మితే ఇక్కడ ఒక రేట్ వస్తుంది కదా, ఆ రేటుకి అమ్మడం వల్ల వాడికి ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ 20%. ప్రాఫిట్ అంటే దేని మీద చెప్తారు కాస్ట్ ప్రైస్ మీద చెప్తారు. అంటే దీని మీద 20% కట్టాలి. అంటే 95 మీద మీరు 20% కడితే ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది 25 అంటే 19 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దీనికి 19 కలపండి, కలిపితే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది 114. అంటే ఈ 95 114కి అమ్మడం వల్లే వాడికి 20% ప్రాఫిట్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ అయితే ఎందువల్ల జరిగింది దీని మీద ఒక రేటు పెంచాను అన్నాడు. ఎంత పెంచాం మన లాజిక్ ప్రకారం అయితే ఇక్కడ 11 ఇక్కడ 14 25 పెంచాం కదా. ఆ 25 అంటే వాడిచ్చింది 739. సో మనకి వాడు అడుగుతుంది కాస్ట్ ప్రైస్ 100 అంటే ఎంత, ఇది కాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేయాలి 739/25 × 100 25 4s అండి. దీన్ని 4తో మల్టిప్లై చేయండి. 4తో మల్టిప్లై చేసాం అనుకోండి 4 9 36 3 4 3 12 + 3 అంటే 15 1 అలాగే 4 7 28 + 1 అంటే 29 అంటే ఎంత వచ్చిందండి 2956 అనేది మనకి కాస్ట్ ప్రైస్. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ సేల్స్ మ్యాన్ ఆఫర్స్ 20% అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్టర్ ఆఫరింగ్ అండ్ ఇనిషియల్ డిస్కౌంట్ ఆఫ్ 25%. ముందు ఇనిషియల్గా ఒక 25% డిస్కౌంట్ ఇచ్చాడంట. దాని తర్వాత మళ్ళీ దాని మీద 20% డిస్కౌంట్ ఇచ్చారంట లేబుల్డ్ రేట్ మీద. అంటే ఏంటి మార్కెట్ ప్రైస్ మీద. ఫైనల్ సేల్ ప్రైస్ ఆఫ్ ద ల్యాప్టాప్ 18,000. దెన్ వాట్ వాజ్ ద లేబుల్డ్ రేట్, అసలు దాని మీద వేసిన రేట్ ఏంటి. సో ఇప్పుడు సపోజ్కి లేబుల్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో 100 అనుకుందాం. ఫస్ట్ 25% డిస్కౌంట్ ఇచ్చారండి. అంటే చాలా మంది మొదటి ఇచ్చింది మొదట వాడేస్తారు. అలా కాకుండా కొంచెం చదవాలన్నమాట. ముందు ఇది ఇచ్చాడు తర్వాత ఇది ఇచ్చాడండి. ఓకే 25% డిస్కౌంట్ ఇస్తే 75. తర్వాత దీని మీద డిస్కౌంట్ ఇచ్చారండి 20%. 75 మీద 20% అంటే ఇంటూ 20/100 అండి 25s. సో ఇక్కడ 5 1 5 5 అంటే 15 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత కమ్మాడండి 60కి. ఇది ఫైనల్గా వాడు సేల్ చేసిన ప్రైస్. దీని ప్రైస్ ఇచ్చాడండి 18,000. ఈ 60 అంటే 18,000 అండి. వాడు అడిగింది లేబుల్డ్ రేట్ అంటే 100 అంటే ఎంత. సో మనం ఏం చేయాలి అప్పుడు 18,000ని 60తో డివైడ్ చేసి ఇంటూ 100 చేసేయండి. చేస్తారనుకోండి ఇక్కడ 300 × 100 వచ్చింది. ఎంత అవుతుందండి లేబుల్డ్ ప్రైస్ అప్పుడు 30,000. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏవైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా ఏంటంటే స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. అంటే స్టాటిస్టిక్స్కి టాపిక్కి సంబంధించినవి. అయితే ఎప్పుడైనా కూడా మనకి స్టాటిస్టిక్స్ నుంచి అడిగేటప్పుడు అండి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఈజీగానే ఉంటాయి, కష్టంగా ఉండవు. కాకపోతే కాన్సెప్ట్ మీద తెలిసి ఉంటే చాలు. అంటే మరీ అంత డిఫికల్టీ లెవెల్ అయితే రావు. సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది డేటా 25418 మీన్ అడిగాడు. మీన్ కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది మీన్ కాలిక్యులేట్ చేయడానికి వాడే ఫార్ములా అన్నమాట. సో అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అంటే ఏంటి 2 సో 2 5 4 1 8. సో ఇవన్నీ కలిపేసి బై 5 చేయండి. సో ఇప్పుడు 8 2 కలిపితే ఎంత అండి 10. సో ఇవి కూడా కలిపితే మిగతావన్నీ 10 అంటే 20/5 అంటే ఎంత వచ్చిందండి 4. సో మనకి మీన్ వాల్యూ ఎంత అండి 4. సో మీన్ కాలిక్యులేట్ చేయాలంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ యాడ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ వన్ ఫైండ్ ద మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన డేటాకి మీడియన్ కావాలి మోడ్ కావాలండి. రెండింటిని కాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఎప్పుడైనా కూడా అండి మనకి మీడియన్ కాలిక్యులేట్ చేయాలంటే
ఖచ్చితంగా ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాలి. చూడండి ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ 2లు రాద్దామండి. 2లు 2 ఉన్నాయి, ఆ 2 రాసేయండి. తర్వాత ఏంటంటే 3లు రాద్దామండి. 3లు 3 ఉన్నాయండి. సో ఆ 3లు 3 రాసేయండి. ఓకే, ఆర్డర్లో రాస్తున్నాం అన్నమాట అబ్జర్వేషన్స్ని. తర్వాత 5లు 2 ఉన్నాయండి. 5లు 2 రాసేయండి. తర్వాత 7లు 2 ఉన్నాయండి. 7లు 2 రాసేయండి. ఇంకా ఫైనల్గా మిగిలింది 9 అండి. ఇది ఆర్డర్లో ముందు అబ్జర్వేషన్స్ని రాస్తాం. రాసాక ఇప్పుడు మధ్యలో ఉన్న వాటిని మీడియన్ అంటే ఏంటంటే మిడిల్లో ఏవైతే ఉన్నాయో వాటినే మీడియన్ అంటారు. సో ఇవి ఒక 4 వదిలేస్తే మధ్యలో 2 మిగిలే చూడండి. ఆ రెండింటిని కలిపి బై 2 చేయాలి. ఒకటే మిగిలింది అనుకోండి గోల్ లేదు, అదే మీడియన్ అవుతుంది. కానీ 2 మిగిలే కదా, ఎప్పుడైతే 2 మిగిలేయో 2 యాడ్ చేసి బై 2 చేయాలి. 8/2 అంటే ఎంత అవుతుందండి? 4. అంటే మీడియన్ 4. సో ఫస్ట్ది వాడు అడిగింది మీడియన్, ఫస్ట్ నెంబర్ అయితే 4 ఉండాలండి. నెక్స్ట్ ఏం అడిగాడు? మోడ్ అడిగాడు. మోడ్ అంటే ఏంటి? ఏది ఎక్కువ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుందో దాన్నే మోడ్ అంటారు. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ ఏంటండి? చూడండి 3 ఎక్కువగా రిపీట్ అయింది. అంటే మోడ్ 3 మీడియన్ 4 అండి. 4, 3 ఉన్న ఆప్షన్ అండి. చూడండి 3, 4 కూడా ఉంది, కంగారు పడకండి. అంటే ఒక్కొక్కసారి ఇలాగ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు మీరు ఆలోచించవలసిన పాయింట్ ఏంటంటే మొదట ఏది అడిగాడు అది మొదట ఉండాలి, రెండోది ఏది అడిగాడు అది రెండో ప్లేస్లో ఉండాలి. అది చూసుకొని పెట్టాలి. మీడియన్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. మోడ్ ఏంటండి? 3. అందుకే ఆప్షన్ ఏ అనే దాన్ని మనం ఆన్సర్ కింద పెట్టాం. నెక్స్ట్ వన్, ద వాల్యూస్ ఆఫ్ ఏ మోడ్ అండ్ ద మీన్. మోడ్ వాల్యూ ఇచ్చారు, మీన్ వాల్యూ ఇచ్చారండి. మోడ్ వాల్యూ ఎంత ఇచ్చారు? 7.52. అలాగే మీన్ వాల్యూ ఎంత అంటే 9.83 అండి. రెస్పెక్టివ్ అంటే మొదటిది ఫస్ట్ వాల్యూకి, రెండోది సెకండ్ వాల్యూకి. ఇన్ ఏ మోడరేట్లీ ఎసిమెట్రికల్ డేటా. ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి, ఎసిమెట్రికల్. మరి సిమెట్రికల్ అన్నాం అనుకోండి, మీను, మీడియన్, మూడు ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఎసిమెట్రికల్ డేటా అన్నారు. ఒకవేళ అది అనకపోయినా డిస్ట్రిబ్యూషన్ అనేస్తారండి. కానీ సిమెట్రిక్ డేటా అంటే 3 ఈక్వల్ అన్నమాట. అందుకని ఎసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు. సో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలంట. అయితే ఇక్కడ మనకి మీడియన్కి, మోడ్కి, మీన్కి రిలేషన్ ఉంటుందండి. ఏంట రిలేషను? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. దీన్ని ఎంపిరికల్ ఫార్ములా అంటారండి. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. మోడ్ వాల్యూ ఎంత ఇచ్చారండి? మోడ్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ 7.52 అండి. 3 మీడియన్ తెలియదు, అలా వదిలేయండి. మీన్ వాల్యూ ఇచ్చారు 2 × 9.83 అండి. అంటే ఇప్పుడు ఈ మైనస్ ఉంది కదా, దీన్ని అవతల పట్టుకెళ్ళి దీనికి యాడ్ చేసేయాలండి. చూడండి ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ ఏమవుతుందో చూద్దాం. 6, 2 8 16, 2 9 18, 19.66 అండి. దీన్ని అటు పట్టుకెళ్ళిపోయి దీనికి కలిపేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 7.52 ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. 11, సో 17, 27.18. అంటే ఏమొచ్చింది ఫైనల్గా? 3x = 27.18. మరి x కావాలంటే ఏం చేయాలండి? 27.18ని మీరు 3తో డివైడ్ చేస్తే సరిపోద్ది. 3 9 27 పాయింట్. ఎప్పుడైనా మీరు ఒకేసారి 2 డిజిట్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 0 పెట్టాలి. అలా మీరు పెట్టట్లేదంటే మీకు డివిజన్ రాదని అర్థం. కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి, నేర్చుకోండి. 3 6 18, సో 9.06. సో ఆప్షన్ ఏంటండి? డి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున 9.6 ఇచ్చేసారు అనుకోండి, మీరు అది పెట్టేస్తారు అన్నమాట. సో అందుకని చాలామంది అలా చేస్తారు మిస్టేక్. సో అటువంటి కామన్ మిస్టేక్స్ నేను చెప్తున్నాను. సో 9.06 అనేది ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ r such that the mean of first r odd natural numbers is r²/16. సో ఫస్ట్ r odd natural numbers ఏవైతే ఉన్నాయో దాని యొక్క మీన్ వాల్యూ ఇచ్చారు. చూడండి మనకి ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే n². ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేస్తే n². దానికి మీన్ కావాలనుకోండి nతో డివైడ్ చేయాలి. అంటే ఫస్ట్ n ఆడ్ నెంబర్స్కి మీన్ n. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమని చెప్పాడండి? r ఆడ్ నెంబర్స్ అంటే మీన్ ఆరే, కానీ వాడు ప్రత్యేకించి ఒక మీన్ ఇచ్చాడు దానికి. సో ఫస్ట్ r ఆడ్ న్యాచురల్ నెంబర్స్ మీన్ ఈజ్ r²/16. అంటే ఈ రెండు ఈక్వలే. నార్మల్గా r ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి మీన్ r అవుతుంది, కానీ వాడు ఒక నెంబర్ ఇచ్చారు కదా దాన్ని ఈక్వల్ చేశాడు. r క్యాన్సిల్ చేసాడు, అప్పుడు r = ఎంత అవుతుందండి? 16. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ టేక్ ఏ నెగిటివ్ వాల్యూ. సో ఏది మనకి నెగిటివ్ వాల్యూని తీసుకోదు అని అంటున్నాడు. ఇచ్చిన వాటిలో నెగిటివ్ వాల్యూని తీసుకోకూడదంట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీన్ తీసుకోవచ్చు, మీడియన్ తీసుకోవచ్చు, స్క్యూనెస్ కూడా తీసుకోవచ్చు అండి. స్టాండర్డ్ డీవియేషన్ ఒక్కటే నెగిటివ్ వాల్యూస్ అనే దాన్ని తీసుకోదండి. ఇప్పుడు మనం చేస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే నెంబర్స్ LCM HCFకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. సో వీడు అడుగుతుంది ఏంటి? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ మల్టిప్లైడ్ విత్ 2527? ఏ స్మాలెస్ట్ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేస్తే దెన్ ఇఫ్ ఇట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? సో దీనికి మీరు ఫ్యాక్టరైజేషన్ చేయవలసి ఉంటుందండి. సో ఫ్యాక్టరైజేషన్ అంటే నేను 7తో డివైడ్ చేస్తున్నాను. 7 3 21, ఇక్కడ 42 ఉంటుంది. 7 6 42, 7 1 7.
తర్వాత 19 × 19. చూడండి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 7 × 19². ఎప్పుడైనా ఒక నెంబర్ పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత పవర్లన్నీ ఈవెన్ నెంబర్లు ఉండాలండి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈవెన్ నెంబర్ కావాలి. మరి ఇక్కడ ఈవెన్ నెంబర్ అంటే 2 కావాలి. 2 కావాలంటే ఇంకొక 7తో మల్టిప్లై చేయాలి. సో లీస్ట్ నెంబర్ ఏంటంటే 7తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఆ నెంబర్ ఏదైతే ఉందో అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోద్దండి. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ 3 numbers. ఇక్కడ దేర్ ఆర్ 3 numbers ఇన్ ది రేషియో 3:5:7. సో 3 నెంబర్ల రేషియో 3, 5, 7లో ఉన్నాయి. వాటి ఎల్సిఎం ఇచ్చారు, ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. చూడండి 3, 5, 7 3 నెంబర్లకి ఎల్సిఎం ఇచ్చారు. అంటే ఆ రేషియోకి సంబంధించిన నెంబర్లు ఉన్నాయి కదా 3:5:7, ఆ నెంబర్ల యొక్క ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. నెంబర్లు ఏమని తీసుకోవచ్చు అంటే 3x, 5x, 7x. చూడండి 3కి 5కి 7కి ఏమీ కామన్ వాల్యూ ఉండదు రేషియో కాబట్టి. ఇక్కడ ఏదైతే కామన్ మల్టిపుల్ తీసుకున్నామో అదే కామన్ వాల్యూ మాట. సో మీకు హెచ్సిఎఫ్ అంటే ఏంటి, మూడింటిని డివైడ్ చేసే హైయెస్ట్ కామన్ నెంబర్. సో ఆ ఎక్సే హైయెస్ట్ కామన్ నెంబర్, అంటే ఎక్స్ కాలిక్యులేట్ చేస్తే హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు అడిగింది హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. వీటికి ఎల్సిఎం ఇచ్చాడు. వీటికి ఎల్సిఎం అంటే ఏంటి, వీటన్నింటికి 3 × 5 × 7 × x తీసుకోవాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం వాల్యూ ఎంత అండి 8715 అని రాయాలి. సో ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేయాలనుకోండి, ఎక్స్ కాలిక్యులేట్ చేయాలంటే 8715/3 × 5 × 7 అని రాయాలి. సో 3 × 5 × 7 రాసాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది 7 × 1 = 7. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 7 × 2 = 14. ఇక్కడ 31 కదా, 7 × 4 = 28, 7 × 5 = 35. మరలా 5తో డివైడ్ చేయండి. 5తో డివైడ్ చేస్తే 5 × 2 = 10, 5 × 4 = 20, 5 × 9 = 45. తర్వాత బై 3 అండి. సో 3 × 8 = 3 × 3 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 83. అంటే ఏంటి, మూడింటికి కామన్గా ఉన్నది ఎక్స్. ఆ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అండి 83. 83 ఏదైతే ఉందో అదే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ద ట్రాఫిక్ లైట్స్ ఎట్ 3 different సిగ్నల్ పాయింట్స్ చేంజెస్ ఆఫ్టర్ ఎవ్రీ 35 seconds, 45 seconds, 75 seconds. ఫస్ట్ సిగ్నల్ ఏదైతే ఉందో అది 35 secondsకి ఒకసారి మారుతుంది, సెకండ్ది 45 secondsకి ఒకసారి మారుతుంది, తర్వాతది 75 secondsకి ఒకసారి మారుతుంది. ఇవన్నీ చేంజ్ అయిన టైం ఇదంట. మరలా ఎప్పుడు అవన్నీ ఒకేసారి చేంజ్ అవుతాయి, ఇది వాడికి వచ్చిన. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు అండి మళ్ళీ కామన్ టైం అంటే ఏంటి, ఎక్కువ టైమే కదా వస్తుంది, వీటి అన్నింటికంటే ఎక్కువ టైంలోనే వస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఇచ్చిన నెంబర్ల కంటే పెద్ద నెంబర్ కావాలంటే ఎల్సిఎం కట్టాలన్నమాట. అంటే తర్వాత టైమే కదా అవుతుంది, ఖచ్చితంగా 75 seconds అన్నాడంటే ఒక సమ్ ఆఫ్టర్ సెకండ్స్ తర్వాత మాత్రమే కామన్గా అన్ని సిగ్నల్స్ ఒకేసారి వస్తాయి. సో ఎప్పుడైతే మనకి ఇచ్చిన 3 నెంబర్ల కంటే పెద్ద నెంబర్ కావాల్సి వచ్చిందో అప్పుడు ఎల్సిఎం కట్టాలి. 35 అంటే 5 × 7 అని రాస్తారు, 45 అంటే 3² × 5 అని రాస్తారు, 75 అంటే 5² × 3. దీనికి ఎల్సిఎం ఏమవుతుందో తెలుసా, ఇక్కడ ఎల్సిఎం కట్టేటప్పుడు ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. ఇక్కడ ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్లు వాడాలి, 5, 3, 7 హైయెస్ట్ పవర్స్తో వాడాలండి. ఇది ఎల్సిఎం. సో ఎల్సిఎం వచ్చేసిందండి, అంటే ఈ 3 నెంబర్ల యొక్క ఎల్సిఎం ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎల్సిఎం వచ్చింది కదా, దీన్ని సెకండ్స్లో వచ్చింది, సెకండ్స్లో వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, మినిట్స్లోకి మార్చుకోవాలి. అలా మార్చుకోవాలనుకోండి ఏం చేస్తారంటే 5 × 5 × 3 × 3 × 7 దీన్ని మినిట్స్లోకి మార్చాలంటే 60తో డివైడ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది 5 12s అండి, తర్వాత 3 4s, ఇంకెంతకు మించి కాలిక్యులేషన్ చేసే పాసిబిలిటీ లేదు. 15 7s అంటే 105/4 అండి. సో 4 2s = 8, తర్వాత ఎంత అండి 8 అయింది కదా 25, 4 6s = 24, 24 అయితే ఇప్పుడు మనకి 1 మిగిలిపోతుందండి. 26 1/4 అండి. 26 1/4 అంటే 26 minutes, 1/4ని మళ్ళీ సెకండ్స్లోకి మార్చేయాలంటే ఇంటూ 60, 4 15s అంటే 26 minutes 15 seconds అండి. ఇప్పుడు వాడిచ్చిన టైము 6 20 15 అని ఇచ్చాడు కదా, దీనికి 26 minutes 15 seconds యాడ్ చేసేయండి, అంటే 46 30 అండి. అంటే 6 46 30 ఉండాలి. ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఏలో ఆన్సర్ ఉంది. సో ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, కాలిక్యులేట్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఈచ్ 2 5 7 8 and 10. వీటన్నింటితోటి ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. చూడండి మనం సింపుల్గా చెప్పవచ్చు, ఇక్కడ ఉన్న వాటిలో స్క్వేర్ నెంబర్ ఇది ఒకటే. సో ఇది మాత్రమే వీటన్నిటితోటి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ అడిగాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ 196 తప్ప ఇంకేమీ లేవు. 30 లోపు స్క్వేర్స్కి ఎవరికి వచ్చినా అది చూసినా ఆన్సర్ పెట్టేసాం అన్నమాట. నెక్స్ట్ వన్, కాలిక్యులేట్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ఎగ్జాక్ట్లీ లెంత్ 220 260 300. ఈ మూడింటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే మెజర్ కావాలంట. అంటే దీన్ని కానీ ఎగ్జాక్ట్గా మెజర్ చేయాలండి. సో ఎగ్జాక్ట్గా ఈ మూడింటిని డివైడ్ చేసే మెజర్ కావాలంటే అయితే వీడి మూడింటిని డివైడ్ చేసే మెజర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ మూడింటి కంటే చిన్నదై ఉండాలి.
అంటే హెచ్సిఎఫ్ కట్టాలి. ఎప్పుడైనా ఇచ్చిన నెంబర్స్ కంటే చిన్న నెంబర్ కావాలంటే హెచ్సిఎఫ్, ఇచ్చిన నెంబర్స్ కంటే పెద్ద నెంబర్ కావాలంటే ఎల్సిఎం అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ మూడింటిని డివైడ్ చేసే నెంబర్ వీటికంటే చిన్నదే ఉంటుంది కాబట్టి హెచ్సిఎఫ్ కట్టాలి. సో 220కి 260కి 300కి హెచ్సిఎఫ్ అండి. చూడండి అన్ని 10తో డివైడ్ అయిపోతాయండి. 22, 26, 30 మళ్ళీ అన్ని 2తో డివైడ్ అయిపోతాయండి. 11, 13, 15 ఇంక ఇవి దేంతో డివైడ్ అవ్వ అన్నీ కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్నే హెచ్సిఎఫ్ అంటారు. 10 × 2 20 సెంటీమీటర్స్ అంటే మనం వాడవలసిన మెజర్ ఏదైతే ఉందో అది 20 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేసే సమ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి ఆల్జీబ్రాకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఎక్స్ వాల్యూ ఇచ్చారు, x+1 అడిగారు. సో ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారండి 1/√2+1 అని ఇచ్చారు కదా. దీన్ని రేషనలైజ్ చేయాలి. ఎప్పుడైనా రేషనలైజ్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, పైన మైనస్ పెట్టండి. దీని స్క్వేర్కి డిఫరెన్స్ కింద రాయండి. √2 స్క్వేర్ అంటే 2, 1x స్క్వేర్ 1 డిఫరెన్స్ రాయాలన్నమాట. అంటే ఏమవుతుంది 2 - 1 1 కదా, √2 - 1 దీన్ని రేషనలైజింగ్ వాల్యూ మాట. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది (2 - 1) వచ్చింది, తర్వాత +1 ఇది క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఏమైందండి వాల్యూ √2. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇదే మన ఆన్సర్ మాట. నెక్స్ట్ వన్ x+1/x ఇచ్చారు 7 అని, x - 1/x అడిగారండి. సో అయితే ఇప్పుడు మనకి ఎప్పుడైనా x - 1/x అంటే దీని వాల్యూ కావాలంటే దీని స్క్వేర్ కావాలి. దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. సో x+1/x హోల్ స్క్వేర్ -4 అని రాయొచ్చు. ఇది ఎలా రాస్తారంటే చూడండి a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ -4ab. చూడండి a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. సో ఇక్కడ రాస్తే a² + b² + 2ab -4ab కదా. సో ఫైనల్గా ఏమవుతుంది a² + b² -2ab అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చింది. ఈ రిజల్ట్ని అప్లై చేశాను అనమాట ఇక్కడ. కాకపోతే ఇక్కడ 4 × x × 1/x ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 4 రాస్తే చాలు. సో ఇప్పుడు ఆ రిజల్ట్ అప్లై చేసేద్దాం. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x+1/x అంటే ఎంత 7 కదా, 7² 49 - 4 అంటే 45. మనకి కావాల్సింది x - 1/x అంటే √45 అండి, అంటే 9 5s అంటే 3√5 అండి. సో 3√5 అంటే ఏమవుతుంది మనకి ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 44లో మనకి ఏమి ఇచ్చారంటే ఈ కాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్, ఈ వాల్యూ కాలిక్యులేట్ చేయమన్నారండి. మనకి ఈ వాల్యూ ఇచ్చారండి. ఈ వాల్యూని యూస్ చేసి ఈ వాల్యూని కాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇది ఇచ్చారు కదా, ఇది 2√5, ఇది నథింగ్, ఏం ఇష్యూ లేదు. 125 ఉంది కదా, 125 ఏమని రాస్తారంటే 25 5s అని రాస్తారు. అంటే √25 అంటే ఎంత 5 అంటే 5√5 ఈక్వల్ టు 7x. ఈ రెండు కలిపామనుకోండి ఏమవుతుందంటే 7√5 ఈక్వల్ టు 7x. సో ఇప్పుడు మనకి 7 7 క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు √5 అంటే √5ని మనం x అని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాడు అడిగింది ఈ వాల్యూ అండి. ఇక్కడ 18 ఏమని రాయొచ్చు అంటే 16 5s అండి. √16 అంటే 4 మాట, 4√5 + 4√5 అంటే ఎంత అవుద్ది 8√5 అవుతుందండి. మరి √5 అంటే మనకి ఏమని తెలుసు x అని తెలుసు కదా, అంటే వాల్యూ ఏమవుతుందండి 8x. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్ x వాల్యూ ఇచ్చారు, y వాల్యూ ఇచ్చారు, x² + y² కాలిక్యులేట్ చేయమన్నారండి. సో మనకి ఇక్కడ x + y హోల్ స్క్వేర్ ఫార్ములా వాడతాం. x² + y² + 2xy కదా. సో మనకి కావాల్సింది x² + y² అండి. ఇది కావాలంటే x + y హోల్ స్క్వేర్లోంచి -2xy తీయాలి. సో ఇలా చేయాలి. అయితే ఇప్పుడు ఈ ఫార్ములా మనకి x² + y² కావాలంటే x + y కావాలి, xy కావాలంటే. సో xy అయితే ఏంటి, ఈ రెండింటిని మల్టిప్లై చేయడమే. దీన్ని మల్టిప్లై చేయాలి. చూడండి ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది అంటే xy ఎంత అవుద్దండి 1. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలండి xy అంటే. మరి కామన్గా ఉన్నాయి కదా, చూడండి ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది 1 కదా, xy 1. ఇంకేం కావాలి మనకి x + y కావాలి. మరి x + y అంటే రెండింటిని యాడ్ చేయాలండి. చూడండి √3 + 1/√3 - 1 ప్లస్ √3 - 1/√3 + 1. దీనికి ఎల్సిఎం కడతారు. ఎల్సిఎం అంటే √3 - 1 × √3 + 1. తర్వాత ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్లో √3 + 1 హోల్ స్క్వేర్ అలాగే √3 - 1 హోల్ స్క్వేర్ ఇలా చేయాలి. సో ఇది ఏ ఫామ్లో ఉంది తెలుసా, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్. ఇలా ఉంటే దీన్ని 2 × a² + b² అని రాస్తారండి. అది మొత్తం మీరు ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేశారనుకోండి ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. 2 × a² అంటే 3, b² అంటే 1 అండి. ఇది a - b × a + b మాట, a² - b² అంటే 3 - 1. ఇది 2a, ఇది 2a క్యాన్సిల్ అయిపోతే 4 అండి. సో మనకి ఈ వాల్యూ 4 అని వచ్చింది. సో ఇప్పుడు మనకి x² + y² అడిగారు. సో 4² - 2xy అంటే 2, 16 - 2 అండి. ఫైనల్గా మన వాల్యూ ఎంత అవుతుందండి 14. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పెంటాగన్ ఆర్ ఇన్ ది రేషియో 1:3:5:7:11. దెన్ ద మెజర్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఇంటీరియర్ యాంగిల్. సో పెంటాగన్లో
5 యాంగిల్స్ ఉంటాయి. పెంటాగాన్ అంటే 5 సైడ్స్ 5 యాంగిల్స్ ఉంటాయి. ఆ 5 యాంగిల్స్ యొక్క రేషియో ఇచ్చారు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? స్మాలెస్ట్ యాంగిల్. చూడండి రేషియో ఇచ్చారు కాబట్టి స్మాలెస్ట్ యాంగిల్ అంటే ఇదే, అదే స్మాలెస్ట్ యాంగిల్. సో ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. మరి పెంటాగాన్ అంటే అన్ని యాంగిల్స్ కలిపితే ఎంతో తెలియాలి కదా. ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది, అన్ని యాంగిల్స్ కలిపితే 180. క్వాడ్రిలేటరల్ ఉంది, అన్ని యాంగిల్స్ కలిపితే 360. అలాగే పెంటాగాన్ కూడా తెలియాలి కదా. దానికి ఒక ఫార్ములా ఉంటుందండి, n-2 × 180 degrees. ఈ ఫార్ములా పడితే మీరు ఏ పాలిగన్కైనా సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. పెంటాగాన్ అంటే 5 - 2 అండి. 3 × 180 అంటే ఎంత అవుతుందండి? 540 degrees అండి. పెంటాగాన్లో ఉన్న అన్ని యాంగిల్స్ కలిపితే 540 అంటే ఏంటి? x 3x 5x 7x 11x = 540. ఇవన్నీ కలిపేయండి. 11 7 18 5 23 26 27 అంటే 27x = 540. మరి x అంటే ఎంత అవుతుందండి? 20 degrees. మరి ఇదే కదా లీస్ట్ యాంగిల్. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ద బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేస్ ఆల్టిట్యూడ్ ఇచ్చారు. బేస్ ఎంత? 15. ఆల్టిట్యూడ్ ఎంత? 8. వాట్ ఈస్ ద ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ది ఆపోజిట్ వెర్టెక్స్ టు ది హైపోటెన్యూస్? సో ఏమడిగాడో చూద్దామండి. ఇలా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. దాంట్లో మనకి బేస్ ఆల్టిట్యూడ్ ఇచ్చారండి. బేస్ 15, ఆల్టిట్యూడ్ 8. సో వాడు కాలిక్యులేట్ చేయమంటుంది వాట్ ఈస్ ద ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ది ఆపోజిట్ వెర్టెక్స్ టు ది హైపోటెన్యూస్. ఇది హైపోటెన్యూస్ అండి. సో హైపోటెన్యూస్కి ఎదురుగా ఉన్న వెర్టెక్స్ ఇదే కదా. ఇలా డ్రా చేసినటువంటి ఆల్టిట్యూడ్ కావాలంట. ఇది కాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మీరు ఏరియా ఎలా కడతారండి? ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇదే కదా. అయితే ఒకవేళ ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ కదా, అప్పుడు కూడా ఇదే ఏరియా కదా రావాలి. సో అందుకని మనం ముందు హైపోటెన్యూస్ కాలిక్యులేట్ చేద్దాం. హైపోటెన్యూస్ కావాలనుకోండి, హైపోటెన్యూస్ స్క్వేర్ = 8² + 15² అంటే ఎంత అవుతుందండి? 64 + 225 అంటే దీని వాల్యూ ఎంత అవుతుందండి? 289 అంటే 17² అంటే హైపోటెన్యూస్ 17. ఇప్పుడు ఇది బేస్ కింద తీసుకోండి, ఇది హైట్ కింద తీసుకోండి, అప్పుడు అదే ఏరియా కదా రావాలి. సో ఆఫ్ ఇంటూ బేస్ 17 ఇంటూ హైట్. సో ఇప్పుడు మనకి ఈ హెచ్ అడుగుతున్నాడు అండి. అంటే వెర్టిక్స్ హైపోటెన్యూస్కి ఆపోజిట్గా ఉన్న వెర్టిక్స్ నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే దాని హైట్ ఏంటి? సో ఈ 2 క్యాన్సిల్ అయిపోద్దండి. సో హెచ్ కావాలంటే 15 × 8 అంటే 120/17. 17 7s 119, ఇంకా 1 మిగిలిపోయింది. 7 1/17. 7 1/17 అంటే ఏంటండి ఆన్సర్? ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇది మన రిజల్ట్ అండి. నెక్స్ట్ వన్. ఇన్ ఏ రాంబస్ ఏబిసిడి ఒక రాంబస్ ఇచ్చారు. యాంగిల్ ఏసీబీ 40 degrees ఇచ్చారు. ఏడీబీ కావాలి. చూడండి రాంబస్ అంటే సేమ్ ప్యారలలోగ్రామ్ లాగే ఉంటుంది, బట్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయండి. సేమ్ ప్యారలలోగ్రామ్లోనే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్నే రాంబస్ అంటారండి. సో ఈ రాంబస్ ఏబిసిడి ఇచ్చారు. ఏబిసిడి రాంబస్ ఇచ్చారు. సో ఇందులో ఏసీబీ ఇచ్చారండి. ఏసీబీ అంటే ఈ వాల్యూ ఇచ్చారండి. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 40 degrees ఇచ్చారు. ఏసీబీ ఎప్పుడైనా ఈ మధ్యలో ఉన్నదే యాంగిల్ మాట, అంటే ఆ ట్రయాంగిల్లో ఆ మధ్యలో ఉన్న దగ్గరే రాయాలి. తర్వాత మనకి ఏమడుగుతున్నారు? ఏడీబీ అడుగుతున్నారండి. ఏడీబీ అంటే చూడండి, ఏడీబీ అంటే ఇక ఇది చూడండి, ఈ పార్ట్ అడుగుతున్నాడు అండి. ఇది మనం కాలిక్యులేట్ చేయవలసింది. ఈ వాల్యూ కావాలంట. సో ఈ వాల్యూ కావాలంటే చూడండి, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కదా. మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏం చెప్తుంది అంటే ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో దీనికి ఎదురుగా ఏముందో దీనికి ఎదురుగా అదే ఉండాలి. ఐసోసెలస్ అవుతుంది కాబట్టి ఇది 40. ఇదంతా ట్రయాంగిల్ కదా. చూడండి ఇక ఇదంతా ఒక ట్రయాంగిల్ అండి. ఇలాగ ఈ పార్ట్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే 180. ఆల్రెడీ 2 కలిపితే 80 కాబట్టి ఇది ఎంత ఉండాలి? 100 ఉండాలండి. అయితే ప్యారలలోగ్రామ్లోనైనా రాంబస్లోనైనా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది కూడా 100 మొత్తం యాంగిల్ ఇది. కానీ మనకి ఇందులో సగమే కావాలండి. ఓకే, అయితే రాంబస్లో డయాగ్నల్స్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. వెర్టిక్స్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 2 ఈక్వల్ యాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది అన్నమాట. అది రాంబస్లో జరుగుతుంది. సో వెర్టిక్స్ యాంగిల్స్ని 2 ఈక్వల్ యాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది కాబట్టి ఈచ్ యాంగిల్ ఎంత అవుతుందండి? 50 degrees. ఓకే, సో వాడు అడిగిన ఏడీబీ ఏదైతే ఉందో అది ఎంత అవుతుందండి? 50 degrees. నెక్స్ట్ వన్. P is the midpoint of the side BC of a parallelogram. ఒక parallelogram ఉంది. సో ఆ parallelogramలో ABCD అనేది parallelogram అండి. ఇందులో BC యొక్క మిడ్ పాయింట్ P అంట. BC యొక్క మిడ్ పాయింట్ P అని చెప్తున్నాడు. సో P is the midpoint of BC of a parallelogram ABCD such that యాంగిల్ BAP అంటే ఇదండి, ఈ యాంగిల్, ఇది BAP యాంగిల్. ఓకే, యాంగిల్ BAP ఈక్వల్ టు యాంగిల్ DAP అంటే ఈ యాంగిల్ అండి. ఇది అంటే ఇది ఒకటేనంట, రెండు సేమ్ యాంగిల్స్ అంట. ఆ రెండు ఈక్వల్ అని చెప్పాడు ఇప్పుడు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు? AD 10 centimeters ఇచ్చారు. ఇది 10 అంటే ఇది 10. మరి ఇది మిడ్ పాయింట్ కదా, ఇది 5, ఇది 5 అంటే మనకు తెలుసు రాసన్నమాట మనం. ఇప్పుడు వాడు అడిగింది CD అడిగాడు. అంటే CD అంటే ప్యారలలోగ్రామ్ కదా, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. CD వాల్యూ AB వాల్యూ ఒకటే. సో ఇప్పుడు ఇది కావాలి. చూడండి ఇక్కడ మీరు AD BC ప్యారలల్, ఏపీని ట్రాన్స్వర్సల్ అంటారు.
అప్పుడు ట్రాన్స్వర్సల్లో ఈ రెండు యాంగిల్స్ని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్సే ఉంటుందండి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. మరి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే రెండు సైడ్లు ఈక్వలే కదా. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది 5, మరి ఇది 5 అయితే ఇది 5 కదా. మరి ఆపోజిట్ సైడ్స్ ఏమైపోతాయి, ఈక్వల్ అయిపోతాయండి. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో అది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ 3 times ది మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంట్. ఒక యాంగిల్ దాని కాంప్లిమెంట్కి 3 times అంట. కాంప్లిమెంట్ అంటే ఏంటి, 90 - x. ఎప్పుడైనా రెండు యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనాలంటే రెండు కలిపితే ఎంత అవ్వాలండి, 90. సప్లిమెంటరీ అవ్వాలంటే రెండు కలిపితే 180 అవ్వాలి. అలాగే కాంజుగేట్ యాంగిల్స్ అవ్వాలంటే రెండు కలిపితే 360 అవ్వాలి. ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. సో ఒక యాంగిల్ దాని కాంప్లిమెంట్కి 3 times అంట. కాంప్లిమెంట్ 90 - x కదా, దీనికి 3 times. సో ఇప్పుడు ఆ యాంగిల్స్ ఏంటో కాలిక్యులేట్ చేయమన్నారు. చూడండి, మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, రెండు కలిపితే 90 అవ్వాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, రెండు కలిపితే 87, ఇంకో 0.5 కలిపితే 88 అవుతుంది అంతే. సో ఆన్సర్ ఇది కాదు, ఎందుకంటే రెండు కలిపితే 90 అవ్వలేదు. ఈ రెండు కలిపిన రఫ్గా 82. సో ఇది కూడా కాదు, ఇది 80, ఇది కాదు. అంటే డి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ డి. సో ఒకవేళ సాల్వ్ చేద్దామండి. సాల్వ్ చేస్తే x = 270 - 3x. దీన్ని ఇటు పట్టుకెళ్తే 4x = 270. అంటే x = ఎంత అవుద్ది, 270/4. 4 6 24, 4 7 0.5. అంటే 67.5 ఒకటి, 22.5 ఒకటి. ఆ రెండు కూడా కలిపితే 90 వస్తుంది. సో ఒకటి వచ్చింది కదా, ఒకటి 90 మైనస్ ఈ వాల్యూ చేస్తే ఈ రెండోది కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మనకి మొత్తం కొన్ని మేజర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా నేను కవర్ చేశాను. అలాగే ప్రీవియస్గా కూడా 2 NTPC వీడియోస్ ఉన్నాయండి. ఇవి మీకు గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్కి అన్నింటికీ, అదర్ RRB ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి. సో మీరు కరెక్ట్గా యూస్ చేసుకోండి. మీరు అలా కంటిన్యూగా ఫాలో అవుతుంటే మీకు కావాల్సిన కంటెంట్ని అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.